Epstein. $20 million house, his own private island in the Caribbean. It has a nickname, the pedophile island. You took our freedom, now we're gonna take yours. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, రిచ్ పీపుల్, బిలియనీర్స్తో అందరితో కాంటాక్ట్స్ ఉంటాయి. అండ్ ద ఫస్ట్ టైం ద నెగటివ్ థింగ్ వేర్ ఎలా మనకి తెలిసింది ఒక పవర్ ఉన్న వ్యక్తి ఏం చేయగలుగుతాడు, పవర్ అడిక్షన్ ఎంతవరకు దారితీస్తుంది అనేది. మనీ, పవర్, క్రైమ్, డ్రగ్ అండ్ సెక్స్. ఓకే, ఆల్ దిస్ ఫైవ్ ఆర్ స్టార్ట్ పాయింట్ Pablo Escobar 1970s నుంచి 1980 వరకు పాండమిక్ ఆఫ్ కొకైన్ అని కూడా అంటారు. సో ఒక కొకైన్ని మార్కెట్లోకి తెచ్చి గవర్నమెంట్ ఎదిరించి గవర్నమెంట్ రూల్స్ని మార్చి అంటే ఒక లావిష్ ఎంపైర్ని తను క్రియేట్ చేయగలిగాడు. దిస్ ఇస్ వాజ్ స్టార్టింగ్ పాయింట్. 70s నుంచి 80 మధ్యలో ఈ 10 yearsలో he became the 7th richest man in the world. కేసెస్ అన్ని ఫైల్ చేసినప్పుడు he told that కొలంబియా పోలీస్ నేను అరెస్ట్ అవ్వను, I will build my own prison, I want my luxury, I will follow your guidelines, but he built his own prison. Unique thing ఒకటి చెప్పాలా Pablo Escobar, he is the king of cocaine అంటారు కదా. ఓకే, but he never tried cocaine. కోబ్రా బైట్ అని వింటాను. హౌ కెన్ దే ఎంజాయ్ దిస్ కోబ్రా బైట్? Cobra, they are well trained snakes. ట్రైన్డ్? Yeah. కోబ్రా ట్రైన్డ్? Yeah. దానికి ఒక ట్రైనర్ ఉంటాడు, అది ఎంత బైట్ చేయాలి, ఎక్కడ బైట్ చేయాలి, అది ఎక్కడ బైట్ చేపిస్తారు తెలుసా. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా లేకుంటే ఆల్కహాల్ ఇట్లాంటివి లేదా సిగరెట్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వీ కెన్ సే అంటే వాళ్ళు చెప్తుంటారు మేము హై అవుతున్నాము, మేము ట్రిప్ అవుతున్నాము అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీలో నాకు ఒక 50 units డోపమిన్ వచ్చింది, కానీ కెనాబిస్ తీసుకుంటే 300 వస్తుంది. విచ్ ఇస్ మోర్ ఫాస్ట్. కాఫీ తాగితే ఒక ½ an hour వస్తే కెనాబిస్ తాగితే 10 seconds వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ మరియోనా ఏదైతే ఇక్కడ సప్లై జరుగుతుందో ఈ తెలుగు స్టేట్స్ కానీ సమ్ డిఫరెంట్ స్టేట్స్ ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ద కంట్రీ, నిజం చెప్పాలంటే అసలు న్యాచురల్ కెనాబిస్ వరల్డ్లో ఇప్పుడు ఎక్కడ లేదండి. ఎప్పుడైతే ఆ కెనాబిస్ రష్లోకి వెళ్ళిపోయిందో వాళ్ళకి కంప్లీట్ యూఫోరియా. సార్ అడిక్షన్స్ గురించి మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ మేజర్ థింగ్ డ్రగ్స్ అండ్ మరియోనా వీడ్ కెనాబిస్. కెనాబిస్ ఇస్ ఎ హ్యూజ్ టాపిక్ అండి. ఒక రీసెంట్ రియల్ కేసు ఉంది సార్. త్రిపుర అనే ఊర్లో హెచ్ఐవి కేసెస్ ఒక కాలేజ్ యూనివర్సిటీలో టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 828 పీపుల్కి హెచ్ఐవి వచ్చింది. They sit in groups and they share their. I saw a person with cannabis, IIT student, cannabis తీసుకొని IIT క్యాంపస్లో బట్టలు ఇప్పేసి తిరిగిన రోజులు ఉన్నాయి. సో దాన్ని చెప్పలేక లోపలే ఉంచుకొని ఓవర్వెల్మ్ అయ్యి స్ట్రెస్ అయ్యి we tried counseling, we gave medications, we referred to an infection doctor specialist. He was also treating him. Everything was going well, but finally I don't know, I heard that he committed suicide. There's a case report, NHలో కేస్ రిపోర్ట్ ఒకటి చదివాను. ఒక జైల్లో ఒక అబ్బాయి కెనాబిస్ కోసం అడ్మిట్ అయ్యి అండ్ రోజు ఏం చేసేవాడంటే లిజర్డ్స్ని తీసి ఫ్రై చేసి దాన్ని క్రాష్ చేసి పౌడర్ని చేసి సిగరెట్లు కలుపుకొని తాగేవాడు. మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే సుధీర్ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ సుధీర్ గారు. ఓకే సార్, బేసిక్గా డ్రగ్స్ అనేది సొసైటీలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ బీయింగ్ ఏ సైకియాట్రిస్ట్ మీరు ఎన్నో చూసింటారు వీటి గురించి. సో ఫస్ట్ థింగ్ ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు యాజ్ అ డాక్టర్గా? సో యాజ్ అ డాక్టర్ నాకు అసలు మెడిసినే ఇంట్రెస్ట్ లేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. మా ఫాదర్ డాక్టర్ కాబట్టి హీ హాస్ ఫోర్స్ మీ ఇన్ టు మెడిసిన్. బట్ ఫన్ థింగ్ ఈజ్ నాకు చిన్నప్పటి నుంచి ఐ వాస్ ఫ్యాసినేటెడ్ అబౌట్ హ్యూమన్ బ్రెయిన్ కానీ హ్యూమన్ మైండ్ సెట్ కానీ పీపుల్ డిఫరెంట్ ఎట్లా రియాక్టర్ అవన్నీ నాకు చాలా ఇష్టం. సో పీపుల్ నుంచి, రిలేటివ్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి I took lot of information. Okay. At the same time, in medicine kellinappudu it was a huge space and it's like a live library. Ma class lo 100 people undevallu, hostel lo 200 people undevallu. Okay. So each and every person, mindset, personality, I used to take inputs from them, and that then I started reading human psychology, mana evolution, psychiatry novels, psychiatric thrillers, famous movies. Anthony Hopkins, The Silence of the Lambs was my spark. So there is something different in psychiatry. దీనిలో ఏదో ఉంది అనే స్పార్క్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ సైకియాట్రిస్ట్ ఫీల్డ్? సో సైకియాట్రీ ఐ హ్యావ్ డన్ 2014 to 17 అండి. ఓకే. దెన్ ఐ డిడ్ మెనీ సర్టిఫికేట్ కోర్సెస్ అండ్ many courses in addiction medicine lo chesanu. So from psychiatry I'm more inclined into addictions. Okay. So now after all these things I have got very good teachers and
చాలామంది నాకు నేర్పించారు. నా ఐ ఫీల్ ప్రివిలేజ్ టు బీ ఎ మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్ అండి, బికాస్ మెంటల్ హెల్త్ ఇస్ మోర్ ఇగ్నోర్డ్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పెయిన్ఫుల్. ట్రూ. సో ఆన్ అ డైలీ లైఫ్ బేసిస్లో నేను చాలామంది క్లయింట్స్ని చూస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ ఈజ్ మై టీచర్. సో అండ్ వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మెంటల్ హెల్త్ ఫెటర్నిటీ గివ్స్ మీ లాట్ ఆఫ్ రివార్డ్ అండ్ హ్యాపీనెస్ అండి. ఓకే. సో బేసిక్గా ఈ జర్నీలో ఎంతోమంది పేషెంట్స్ని చూసింటారు, ఎన్నో రకాల కండిషన్స్ గురించి రీసెర్చ్ కూడా చేసింటారు కదా. సో ఫస్ట్ థింగ్ డ్రగ్స్ వీటన్నిటి లోపలికి వెళ్ళే ముందు రీసెంట్గా మనం చూస్తున్నాం జెఫ్రీ ఎప్స్టీన్. సో ఒక పవర్ ఉన్న వ్యక్తి ఏం చేయగలుగుతాడు, పవర్ అడిక్షన్ ఎంతవరకు దారితీస్తుంది అనేది ఆ స్టోరీ చూస్తే నాకు అర్థమైంది. సో ఇలాంటి ఒక స్టోరీ మీరు చూస్తున్నప్పుడు హౌ డూ యూ రియాక్ట్ అండ్ మీ ఒపీనియన్ ఏంటి? సో జెఫ్రీ ఎప్స్టీన్ ఇస్ ద మోస్ట్ హాట్ టాపిక్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండి. సో జెఫ్రీ ఎప్స్టీన్ స్టోరీ తీసుకుంటే హీ వాజ్ అ మ్యాథ్ ప్రొఫెసర్, లేటర్ హీ వాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్లో హైయెస్ట్ సక్సెస్ వచ్చింది. సో హీ గాట్ కనెక్టెడ్ టు ఎలైట్ గ్రూప్, చాలా బిగ్గెస్ట్ ఎలైట్ గ్రూప్, ద మోస్ట్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, రిచ్ పీపుల్, బిలియనియర్స్తో అందరితో కాంటాక్ట్స్ ఉండేవి. అండ్ ద ఫస్ట్ టైం ద నెగటివ్ థింగ్ వేర్ ఎలా మనకి తెలిసింది జెఫ్రీ ఎప్స్టీన్ గురించి అంటే 2005లో there was a case filed by a young girl, 14 years girl, on sexual abuse. True. in ఫ్లోరిడాలో. సో దాని ర్యాకెట్ని ఫ్లోరిడా పోలీసు వాళ్ళు స్టార్ట్ చేస్తే ఒక గర్ల్ నుంచి ఇంకో గర్ల్ నుంచి ఇంకో గర్ల్, సో టోటలీ 36 గర్ల్స్ హూ ఆర్ అండర్ ఏజ్, బిలో 15 years వాళ్ళని ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటి, దే వర్ కాల్డ్, అంటే దే సెలెక్టెడ్ పీపుల్ హూ ఆర్ పూర్, కాలేజ్ డ్రాప్ అవుట్స్, అమ్మాయిల్ని హూ డోంట్ ఎకానమీ లెస్ పావర్టీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక మసాజ్ థెరపీకో దేనికో ఒక వాళ్ళ ఐలాండ్కి కానీ వాళ్ళ ప్రైవేట్ స్పేస్కి పిలిచి, అండ్ దెన్ దే స్టార్టెడ్ డూయింగ్ సెక్సువల్ exploitation, this sexual abuse then led to sexual trafficking, and he was in connect with many people, and they say that he has recorded few things and blackmailed few people, few VIPs ni. Ivanni speculations, we don't know the exact story. But manam chusukunnanta varaku avute there's a clear evidence that he was involved in sexual abuse and sexual trafficking, and 2008 నుంచి స్లోగా ఈ కేసు సీరియస్ అయింది. 2019 he was arrested, July, and Augustలో 2019 he died by suicide. And that is also a controversy. It's a suicide, murder, it's all దాని తర్వాత Epstein files, ఈ last 2 months లో Epstein files, videos అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి, celebrities who got in touch with him. That doesn't mean that వీళ్ళందరూ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని కాదు. He was in touch with the elite group. He was a financial advisor for most of the politicians and celebrities. But we don't know what's happening with this because it's most controversy topic and inka chala investigation jaragali. But we understand that he has involved into sexual abuse and sexual trafficking. When you talk about sexual abuse and if you see the statistics, అంటే దీంట్లో నుంచి మనం టేక్ అవే మెసేజ్ ఏం తీసుకోవాలి, he as a person మనం చూసిన ఫైల్స్ అన్నిట్లో లైక్ he considered women as an object, extreme narcissist, mainly money and power, and later different altered sexual behaviors. We can take it as pedophilia avvachu, pedophile avvachu, edaina avvachu, and always మీరు చూడండి మనీ, పవర్, క్రైమ్, డ్రగ్ అండ్ సెక్స్, ఆల్ దిస్ 5 are interlinked. సో దీని గురించి నేను యాజ్ ఎ డాక్టర్ చెప్పాలనుకునేది, సెక్షువల్ అబ్యూస్ ఈజ్ వెరీ కామన్. మనం అనుకుంటున్నాం జెఫ్రీని ఏదో ఫైల్ వచ్చిందని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ సెక్షువల్ అబ్యూస్ ఈజ్ యువర్ నెక్స్ట్ హౌస్. సెక్షువల్ అబ్యూస్ ఈజ్ నాట్ జస్ట్ assaulting a child or something. There is non-touching and touching sexual abuse. Even showing some porn video to underage girl or a boy is also included in sexual abuse. So parents కానీ నేను ఏం చెప్తాను అంటే, they have to talk to the children, sexual education ఇవ్వాలి, what is good touch, what is bad touch అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో గుడ్ టచ్ విచ్ గివ్స్ యూ సమ్ లవ్, ఎంపతి అండ్ వార్మ్.
బ్యాడ్ టచ్ చేయగానే సమ్ జెనటీలియా, ఇన్అప్రోప్రియేట్ పాయింట్స్, లిప్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ విచ్ మేక్స్ దెమ్ అన్కంఫర్టబుల్ అండ్ యాంగ్షియస్. ఇమీడియట్గా అలా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ద 3 things. ఓకే. Say no, go away from that place, and tell someone and take support. So sexual abuse, not only women andi, they say that 5 womenలో 1 woman has sexual abuse in their childhood. 13 menలో 1 man has sexual abuse in their childhood. And why this is very important? Because child is chala young brains andi. This sexual abuse leads to PTSD, depression, anxiety, suicide, addictions, criminality, and also prostitution. If you see prostitution, 80% of the prostitutions have a childhood sexual abuse history. Okay. So it is very important topic for all of us, and we have, as a society, as a human being, we have to take this, address it very seriously. Especially parents should spend more time with the children and teach them sexual education, as I said, like good touch enti, bad touch enti, to prevent the sexual abuse. బట్ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ చూసినప్పుడు కూడా నాకు అనిపించింది, అంటే మనీ పవర్ ఉంటే ఎంత ఎక్స్ట్రీమ్ వరకైనా ఒక మనిషి వెళ్ళగలుగుతాడు, ఆ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోగలుగుతాడు. ఎగ్జాంపుల్ అంటే లైక్ చిన్నపిల్లలు బిలో అండర్ ఏజ్ 15 కూడా ఉన్నారు, వాళ్ళందరి మీద సెక్షువల్ అబ్యూస్ చేయడం కానీ, లేకుంటే వాళ్ళకి ఒక కోడ్ నేమ్స్ పెట్టి పిజ్జాస్ లాగా ఒక డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళని మార్కెట్లోకి పంపించడం కానీ, అంటే హౌ కెన్ ఏ పర్సన్ డెవలప్ ఎక్స్ట్రీమ్ ఇన్ ద టాక్సిక్ మైండ్ సెట్? Yeah. So అదే మనం జెఫ్రీ ఎప్స్టీన్ ని వీఆర్ టాకింగ్ ఆఫ్టర్ హిస్ డెత్, ఎగ్జాక్ట్లీ, right? అవును. So whatever evidence says that we, as I told, some sort of psychological disturbance definitely undi. And as I said, he was an extreme narcissistic. అవును. And paraphilia అంటే altered sexual behavior. Normal sexual behavior కాకుండా altered sexual behavior, like pedophile అయి ఉండొచ్చు, voyeurism అయి ఉండొచ్చు, he recorded things, he made some photos, he blackmailed people. It is purely a sexual abuse, a traumatic sexual trafficking, and it is organized crime. As you said, నేను ఇంతకు ముందు కూడా చెప్పా, these 5 things: money, power, crime, drug, sex, all are interlinked. ఓకే. బట్ అంటే ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న వ్యక్తుల్ని మనం ఎలా చూడాలి సార్? అంటే లైక్ కాంప్లెక్స్ సైకలాజికల్ డిజార్డర్గా చూడాలా, లేకుంటే ఏంటి వీళ్ళ మెంటల్ స్టెబిలిటీ? See, as Jeffrey Epstein, he was a successful math teacher and he was a good entrepreneur. He was a very good advisor, financial advisor. He's very intelligent. Probably the other part of the story, he has a different shade. We don't know exactly what has happened. అంటే మనం ఇప్పుడు మనకు ఎవిడెన్స్ అంతా వచ్చేది తన పోస్ట్ మార్టం సైకలాజికల్ ఫైల్స్ నుంచి మనం అనుకుంటున్నాం. అవును. బట్ దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ దట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ ట్రాఫికింగ్. ఓకే. అండ్ సెక్షువల్ ట్రాఫికింగ్ అంతా చూస్తున్నాం సార్, బట్ బేసిక్గా డ్రగ్స్ గురించి కూడా మాట్లాడుకున్నా, దెర్ ఇస్ ఎ స్టార్ట్ పాయింట్. పాబ్లో ఎస్కోబార్ 1970s నుంచి 1980 వరకు పాండమిక్ ఆఫ్ కొకైన్ అని కూడా అంటారు. సో ఒక కొకైన్ని మార్కెట్లోకి తెచ్చి గవర్నమెంట్ ఎదిరించి గవర్నమెంట్ రూల్స్ని మార్చి, అంటే ఒక లావిష్ ఎంపైర్ని తను క్రియేట్ చేయగలిగాడు. అండ్ ఈ రోజు వరకు కూడా ఎన్నో జనరేషన్స్ అది పాటిస్తున్నారు, అంటే ఈ డ్రగ్స్లో మునిగి తేలుతున్నారు. సో హౌ కెన్ ఏ పర్సన్ బిల్ ఆల్ దీస్? ఈ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి? సో పాబ్లో ఎస్కోబార్ గురించి మాట్లాడితే, హీస్ ద కింగ్ ఆఫ్ కొకైన్. ఎగ్జాక్ట్లీ. ద వర్డ్ ఫస్ట్ కమ్స్ narcos, and he's from Colombia. And starting lo Pablo Escobar normal thefts, crimes, robberies, kidnaps, and he also smuggling cannabis. And South America lo, as you know, cocaine చాలా బాగా పెరుగుతుంది, చాలా highest cultivation జరుగుతుంది. Then he got an idea, I have to smuggle cocaine. So this is was starting point. 1980 70s నుంచి 80 మధ్యలో ఈ 10 years లో he became the 7th richest man in the world by only smuggling cocaine. And చూస్తే స్టాట్స్ 70 to 80 tons of cocaine సౌత్ అమెరికా నుంచి నార్త్ అమెరికాకి వెళ్ళేవి. సో దట్ దెన్ it started anamata, the police investigations, case filings, so because it was increasing drug pandemic, cocaine pandemic in United States of America. So then slowly, and he was also part of the Liberal Party in Colombian Parliament. Next, the most important thing, he when he cases and he filed చేసినప్పుడు prison bill, he told that Colombia police ki నేను అరెస్ట్ అవ్వను, I will build my own prison, I want my luxury, I will follow your guidelines. But he built his own prison. Then finally, I think 1993, after his 44th birthday,
Colombian police killed him. Right, but on the other part of the story, he's also called the Robin Hood for poor. He has done multiple things with this, ani. But overall, ga chuste it's an organized crime, andi. Organized crime involving money, power, drug, and everything was involved. And deen influence me chuste, it increased 4 to 5 folds of use of cocaine in United States, Europe, in other parts of the country from 1980s. This was the impact of Pablo Escobar. అండ్ ప్రైసెస్ కూడా మారాయి కదా సార్. And what he made, cocaine ఎవరికి తెలియదు తెలిపించాడు. Exactly. It made it acceptable, అవును, accessible, and it made it more popular and cheaper. Cocaine చాలా కాస్ట్లీ ఉన్నది, ప్రొడక్షన్ ని టన్స్ చేసేసి he brought the price down. So the stats of cocaine increased a lot during 1970s and 80s, and even after 1980s. It impacted global consumption of cocaine, not only in United States. అండ్ బేసిక్గా స్టాట్స్ అంటే ఈ డ్రగ్స్ స్టాట్స్ ఎలా కనిపిస్తుంటాయి సార్, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నేను చెప్పాను కదండి 1980sలో cocaine, బట్ నౌ ఇఫ్ యూ సీ దెర్ ఆర్ అలార్మింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ డ్రగ్స్ అండ్ దాని స్టాట్స్ వరల్డ్ వైడ్ చూస్తే, వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది, దానిలో చూస్తే ఏం చెప్పారు, 2,400 million people are using alcohol, 1,300 million people are using tobacco, 350 million people are using drugs throughout the world. Millions and millions, I'm not talking members lo, it's millions. And dantlo highest consumption is cannabis throughout the world. It's almost 220 million people are using cannabis. And deentlo the worst things chuste, 3 million people are dying due to alcohol. 8 million people are dying due to smoking and chewing tobacco. So tobacco is a silent killer, right? So, and 350 million people who are using drugs, 20% have drug related problems only. So the drug use is increasing every decade. See, we are trying, the government is trying, we are doing multiple things, but this axis inka is there, and awareness ఇంకా రాలేదు. సో ద డ్రగ్ స్టాటిస్టిక్స్ ఎవ్రీ ఇయర్ దే ఆర్ ఇంక్రీజింగ్. అండ్ మీరు పాబ్లో ఎస్కోబార్ గురించి కొంచెం డీప్గా బుక్స్ చదివాని ఇట్లా చెప్పారు కదా సార్ ఇంతకుముందు. వాట్ వాస్ ద యూనిక్ థింగ్ యూ ఫైండ్? సో యూనిక్ థింగ్ ఒకటి చెప్పాలా పాబ్లో ఎస్కోబార్ నుంచి, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కుకేన్ అంటారు కదా. ఓకే, బట్ హీ నెవర్ ట్రైడ్ కుకేన్. హిస్ సన్కి తను ఏం చెప్పేవాడంటే, కుకేన్ ఈస్ పాయిజన్, నెవర్ యూజ్ ఇట్. ఎట్లా సార్ ఇది, అంటే కింగ్ ఆఫ్ కోకేన్ అని చెప్పుకొని? So that's what I'm telling, that he's the most intelligent man. He was into crime. See, ఎక్కడైనా చూడండి, if you take Jeffrey, if you take Pablo, if you take any other, ఇక్కడ any India, ఇక్కడ వరల్డ్ వైడ్ చూడండి, things happens with very easy, more immediate, ఫాస్ట్గా వచ్చే థింగ్స్ నుంచే ఈ డ్రగ్, క్రైమ్, సెక్స్, మనీ, పవర్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సార్ బేసిక్గా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, లేకుంటే ఆల్కహాల్ ఇట్లాంటివి లేదా సిగరెట్ ఇలాంటివి తీసుకున్నప్పుడు వీ కెన్ సే, అంటే వాళ్ళు చెప్తుంటారు మేము హై అవుతున్నాము, మేము ట్రిప్ అవుతున్నామని. సో ఇందులో ప్లెజర్ ఉంది, పెయిన్ ఉందని చెప్తుంటారు. బాధలో ఒకటి తాగుతుంటాడు, ఆనందంగా ఒకటి తాగుతుంటాడు. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్ ఇన్ దీస్ యాక్టివిటీస్? సో దీనిపైకి ఎందుకు వెళ్తారంటే, ఇఫ్ యూ టేక్ అడిక్షన్, అది కాఫీ అవ్వచ్చు, చాక్లెట్ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, గ్యామ్లింగ్ అవ్వచ్చు, పోన్ అవ్వచ్చు, సెక్స్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, కోకేన్, క్రిస్టల్ మెత్, MDMA, ఏ డ్రగ్ అయినా తీసుకోండి, ఇట్ యాక్ట్స్ ఇన్ ద సెంట్రల్ లోబ్ ఆఫ్ ద బ్రెయిన్. దానిలో మీసోలింబిక్ పాత్వే అని ఒకటి ఉంటుంది. అది ఎప్పుడైతే అక్కడ యాక్ట్ అవుతుందో, it will increase surge of dopamine, very high dopamine, ఒకే సెకండ్లో, విత్ ఇన్ 10 seconds, ఒకే సెకండ్లో ఆ రష్ ఆఫ్ డోపమిన్ రావడం వల్ల బ్రెయిన్కి డోపమిన్ చాలా ఇష్టం. బికాస్ డోపమిన్ ఈజ్ అ కెమికల్ ఫర్ ప్లెజర్, రివార్డ్, మోటివేషన్, మూమెంట్, సర్వైవల్, అండ్ రెడ్యూసెస్ పెయిన్ అండ్ స్ట్రెస్. దట్స్ వై ఎప్పుడైతే ఇది హైలోకి వెళ్ళిందో, ఇట్ హెల్ప్స్ ఇన్ హై అండ్ ఆల్సో హెల్ప్స్ టు రెడ్యూస్ పెయిన్. అందుకే మనం చాలా సంతోషంగా ఉన్న పార్టీలో తాగుతాం, అండ్ చాలా బాధగా ఉన్న ఆల్కహాల్కి లేదా ఎనీ డ్రగ్కి మనం యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ. అండ్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలా, మనము బింజ్ ఈటింగ్ ఎప్పుడు చేస్తాం? పెద్ద పార్టీ, వలీమా, ఫుల్ తింటాం.
మళ్ళీ ఇంకోసారి బింజ్ ఈటింగ్ ఎప్పుడు చేస్తాం? లోన్లీ, ఇంట్లో కూర్చొని స్ట్రెస్ చేయకుండా. దట్స్ వై ఇట్ ఈస్ దేర్ బోత్ ఇన్ స్ట్రెస్ అండ్ ఆల్సో ఇన్ హ్యాపీనెస్. ఓకే, సో ప్లెజర్ అండ్ పెయిన్ లో రెండిట్లో ఒకటే యాక్టివిటీ. ద కెమికల్ విచ్ ఇస్ ప్లేయింగ్ ద రోల్ ఇస్ డోపమిన్. ఎగ్జాక్ట్లీ, డిఫరెంట్ ప్రాసెస్ అవుతుంటుంది. బట్ డోపమిన్ అన్నారు కదా సార్, డోపమిన్ లోనే నేను డోస్ అని ఒకటి చూసాను. బట్ ఇది డోస్ అనేది ఇంటర్నెట్ లో చూస్తే ఇది హ్యాపీ డోపమిన్ రిలీజ్ చేసే కెమికల్ అన్నట్లు ఉంది. సో డోపమిన్ ఏంటి, డోస్ ఏంటి? డోస్ ఇస్ అ గ్రూప్. ఇప్పుడు అందరూ యూత్ అందరూ సర్చ్ చేసేది హ్యాపీ కెమికల్స్ ఏంటి, ఏం తినాలి, ఏం చేయాలి. సో హ్యాపీ కెమికల్స్ లో చూస్తే డోస్ అనే ఒక యాక్రోనిమ్. సో డోస్ అంటే డి ఫర్ డోపమిన్. డోపమిన్ ఎప్పుడు వస్తుంది? ప్లెజర్, రివార్డ్ వచ్చినప్పుడు, మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు, మీకు ప్లెజర్ వచ్చినప్పుడు డోపమిన్ వస్తుంది. ఆక్సిటోసిన్, ఓ ఇస్ ఫర్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఎప్పుడు వస్తుంది? ఒక లవ్, ఒక బాండ్ ఫామ్ అయినప్పుడు. ఎస్ ఇస్ ఫర్ సెరిటోనిన్, మీ మూడ్ బాగున్నప్పుడు వస్తుంది. సెరిటోనిన్ ఇస్ ఫర్ మూడ్. ఈ వచ్చేసి ఎండార్ఫిన్స్, పెయిన్ రిలీఫ్ కోసం ఎండార్ఫిన్స్ ప్లే చేస్తాయి. డోస్ ఇస్ డిఓఎస్సి, డోపమిన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్, ఎండార్ఫిన్స్. సో దాంట్లో కింగ్ ఆఫ్ ద కెమికల్స్ మాట్లాడుకుంటే డోపమిన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద కెమికల్. ఓకే, అండ్ డోపమిన్ కూడా సార్ అంటే బేసిక్గా ఒక డ్రగ్ తీసుకుంటేనో, ఒక ఆల్కహాల్ లేకుంటే ఒక హ్యాపీ మూడ్లో ఉంటేనే డోపమిన్ వస్తుందా, లేకుంటే ఒక మనిషి డైలీ యాక్టివిటీలో డోపమిన్ అనేది ప్రతి ఒక్క చోట కనిపిస్తుంటుందా? సో యాజ్ డోస్ అనేది డిఓఎస్సి చెప్పాను కదా, ఇవన్నీ న్యాచురల్గా మన బ్రెయిన్లో ఉన్నాయి. ఓకే, సో మనం న్యాచురల్గా ఎప్పుడైతే మనం నవ్వుతామో, హ్యాపీగా ఉంటామో, ఫ్రెండ్స్తో ఉంటామో, ఎక్సర్సైజ్ చేస్తామో, నేచర్కి వెళ్తామో, మెడిటేషన్ చేస్తామో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తామో, మీకు ఇప్పుడు ఒక బెస్ట్ పాడ్కాస్ట్ అవార్డ్ వచ్చింది. వెన్ యూ ఫీల్ హ్యాపీ, వెన్ యూ అచీవ్, దట్ ఈస్ ఆల్ డోపమిన్. ఓకే, సో న్యాచురల్ డోపమిన్ అనేది మన ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్లో కూడా వస్తుంది. కానీ కెమికల్ డోపమిన్కి న్యాచురల్ డోపమిన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీలో నాకు ఒక 50 యూనిట్స్ డోపమిన్ వచ్చింది, రైట్? కాఫీ ఇస్ గుడ్, ఐ హ్యావ్ ఎ కాఫీ, ఐ గెట్ డోపమిన్, ఐ గెట్ ద రష్, ఒక 50 యూనిట్స్. ఓకే, కానీ కెనాబిస్ తీసుకుంటే 300 వస్తుంది. So that is how many times more, children? 6 times more dopamine, which is more fast. Coffee తాగితే ఒక half an hour లో వస్తే, cannabis తాగితే 10 seconds లో వస్తుంది. Exactly. So that is the surge of dopamine, the fast of dopamine makes the substance addictive. And ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. సెక్స్ చేసాం, న్యాచురల్ సెక్స్, 100 యూనిట్స్ డోపమిన్ వస్తుంది. ఓకే అనుకుందాం. ఒక చిన్న మాలిక్యూల్ ఆఫ్ క్రిస్టల్ మెత్, MDMA or crystal meth ఇంజెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ గివ్స్ 1000 units of dopamine in 10 seconds. 1000 units. So that is equal to 10 orgasms. సార్ అంటే బేసిక్ డౌట్, ఇప్పుడు ఒక 50%, 250%, 1000 మనిషి బ్రెయిన్ ట్రిప్ అవుతుంది కదా, ఎంత టైం పడుతుంది సార్ అది దిగడానికి? ద కెమికల్, ఏ కెమికల్ అయినా బాడీలోంచి మళ్ళీ బయటకు రావడానికి ఇట్ విల్ టేక్ 24 to 48 hours టైం. కానీ దాని ఎఫెక్ట్స్ 2 days ఉండొచ్చు, 3 days ఉండొచ్చు, 6 days ఉండొచ్చు, బికాస్ దిస్ ఇస్ నాట్ న్యాచురల్. కెమికల్, మీ బ్రెయిన్ దానికి అలవాటు పడలేదు, సడన్గా వచ్చింది, ఫాస్ట్గా వచ్చింది, ఇమీడియట్గా వచ్చింది, బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. సో ఈ హై ఆఫ్ డోపమిన్, ఈ న్యాచురల్ రివార్డ్స్ని హైజాక్ చేయడమే అడిక్షన్. సో అడిక్షన్లో మీరు చూసుకుంటే ఏమైంది, ద సర్జ్ ఆఫ్ డోపమిన్, నాకు నార్మల్ యాక్టివిటీస్లో ఇంత డోపమిన్ వస్తే దీంట్లో చాలా ఎక్కువ వస్తుంది. సో దిస్ ఇస్ హైజాకింగ్ దిస్ డోపమిన్. అందుకే మీరు పీపుల్ విత్ సబ్స్టెన్స్ యూస్ చూస్తే ఎప్పుడైతే అడిక్షన్లోకి వెళ్తారో అన్ని న్యాచురల్ రివార్డ్స్ని వదిలేస్తారు. వాళ్ళ లవ్, వాళ్ళ పెట్స్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వర్క్, వాళ్ళ కెరియర్, వాళ్ళ రిలేషన్. పీపుల్ డోంట్ డూ సెక్స్, న్యాచురల్ థింగ్స్ని ఎంజాయ్ చేయరు, ఫుడ్ని ఎంజాయ్ చేయరు, అన్నం తినరు, సినిమాకి వెళ్ళరు, అలోన్గా ఉంటారు. ఎందుకంటే ఐఎమ్ గెట్టింగ్ ద 1000 units ఫ్రమ్ ద కెమికల్స్. బేసిక్గా వీళ్ళు ఎక్కువ అందుకే ఐసోలేట్ అవుతారు, ఎవరిని కలవకుండా. సార్ బేసిక్గా ఇప్పుడు అంటున్నారు, సో హై రిస్క్ వల్ల డోపమిన్ వస్తుంది, దానివల్ల బాడీలో డిఫరెంట్ ఫ్లక్చువేషన్స్ వస్తాయనేసి. బట్ అడిక్షన్ని మీరు ఇట్లా చెప్పారు, యాంగ్జైటీ చూశారు, చాలా డిఫరెంట్ స్టోరీస్ కూడా చూసింటారు కదా. సో అడిక్షన్ వల్ల లైఫ్ స్పాయిల్ అయిన స్టోరీ ఏదైనా మీ కేసెస్లో ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అడిక్షన్లో ఐ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండి. దీనిలో గుడ్ కేసెస్ ఉన్నాయి, బ్యాడ్ కేసెస్ ఉన్నాయి. ఓకే, గుడ్ అడిక్షన్, బ్యాడ్ అడిక్షన్. ఐ మీన్ టు సే సక్సెస్ఫుల్గా నేను ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయి, సమ్ బ్యాడ్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఐ విల్ టెల్ యూ వన్ షాటరింగ్ స్టోరీ అండి. యంగ్ బాయ్, 25 years male who came to my clinic, who was born in an orthodox family, elder son tanu. ఓన్లీ థింగ్ ఏంటంటే చిన్నప్పుడు హీ ఐడెంటిఫైడ్ దట్ హీ వాస్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ద సేమ్ సెక్స్, అంటే హోమోసెక్షువల్. సో హీ వాజ్ అ గే. సో దాన్ని చెప్పలేక లోపలే ఉంచుకొని ఓవర్వెల్మ్ అయ్యి, స్ట్రెస్ అయ్యి,
Finally, he told to his parents, and parents didn't accept it. They were completely against about his thought process. And then he started staying alone, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, started drinking. He was so stressed. ఎవరికి చెప్పాలో తెలీదు. There's a discrimination. ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, everybody telling, అందరు చెప్తున్నారు ఇది తేడా, వీడు తేడాగాడు అని అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. He got overwhelmed. So then he started alcohol for relaxation, then smoking, then came to cannabis, and from cannabis he started meeting people. Ante LGBT groups ఉంటాయి కదా, lesbian, gay, bisexual, transgender groups, right? So a LGBT groups ని జాయిన్ అయ్యాడు. Because సో ఒక గ్రూప్ డిస్క్రిమినేట్ చేసిందంటే he has to join some other group where he's having comfort కదా. So LGBT group జాయిన్ అయ్యాడు. Then he started using IV drug use. So IV drug use to break his inhibitions. In the trauma, idi ante the person, the other partner, he was using IV drug use. So he also used IV drug use, participated in sex, unprotected sex. Some on final day he came with the report. It was HIV positive. HIV. Yeah. I was shattered and he was also shattered. Completely into tears, depression, ఏం చేయాలో తెలీదు సార్, ఇది జరిగిపోయింది అన్నాడు. We tried counseling, we gave medications, we referred to an infection doctor specialist. He was also treating him. Everything was going well, but finally I don't know, I heard that he committed suicide. Yes. Yes sir. So hanging. He was 25 years age కి హ్యాంగింగ్ చేసుకున్నాడు. సో ఇఫ్ యూ గో బ్యాక్ టు ది స్టోరీ, ఇఫ్ యూ వాంట్ టు టేక్ అవే మెసేజ్ చేసుకుంటే దీంట్లో ఏం జరిగిందండి, హీ హ్యాస్ ఎ వల్నరబిలిటీ. ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, తనతో ఎక్స్ప్రెస్ చేసే స్పేస్ లేదు, ఎవరికి చెప్పాలో తెలీదు, స్టిగ్మా, డిస్క్రిమినేషన్. ఈవెన్ ఇండియన్ పీనల్ కోడ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ homosexuality is not a crime, it is a human fundamental right to select your sexual orientation. సో ఇంత మనం అడ్వాన్స్ అవుతున్నా స్టిల్ వీఆర్ బాదరింగ్ స్టిగ్మా, డిస్క్రిమినేట్ చేసి, ఆ డిస్క్రిమినేషన్ వల్లే తను ఐసోలేట్ నుంచి సబ్స్టెన్స్ నుంచి హెచ్ఐవి నుంచి సూసైడ్, లైఫ్ ఎండ్ అయిపోయింది. సో మనం దీనికి ముందే ఈ స్టిగ్మా, డిస్క్రిమినేషన్ని ఆపి ఆ ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేసి ఆ పర్సన్ని కౌన్సిలింగ్ ఆ స్టేజ్లో చేస్తుంటే ఐ థింక్ ఈ సూసైడ్ని ఆపుండొచ్చు. ఖచ్చితంగా సార్. బేసిక్గా అడిక్షన్ గురించి ఇంత డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ అడిక్షన్ అంటే నాకు డోపమైనే కనిపిస్తుంది. అదర్ దాన్ డోపమైన్ అడిక్షన్లో ఏమన్నా ఉంటాయి అంటే, కొంతమందికి డైలీ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమంది ఏమంటారు వాడు దానికి అడిక్ట్ అయ్యారా అంటారు. సో ఇవి హెల్తీ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు, నెగిటివ్ హ్యాబిట్స్ కూడా అయి ఉండొచ్చు. సో కొంచెం ఇన్డెప్త్గా చెప్తే ఏమంటారు? సో అడిక్షన్ క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇది హ్యూజ్ టాపిక్ అండి, కానీ బేసికల్గా చెప్పాలంటే ఇట్స్ అ క్రానిక్, రిలాప్సింగ్, ట్రీటబుల్ బ్రెయిన్ డిజీజ్. అంటే క్రానిక్ అంటే ఎక్కువ రోజులు ఉంటుంది, రిలాప్స్ అంటే రిలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఉంది, ఇట్స్ ఎ బ్రెయిన్ డిజీజ్. కానీ దీనిలో జెనెటిక్స్, మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్, మన సోషల్ ఫ్యాక్టర్స్, మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇంటరాక్ట్ అయ్యి బ్రెయిన్ సర్క్యూట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఒక కాంప్లెక్స్ బ్రెయిన్ డిజీజ్లో ఫామ్ అవుతుంది. దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ అ కంపల్సివ్ యూజ్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆర్ బిహేవియర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హార్మ్. అంటే అది హార్మ్ఫుల్ అని తెలిసినా నాకు అది చెయ్యాలి అని అనిపిస్తుంది. అండ్ మీరు అడిగారు కదా ఒక నార్మల్ హ్యాబిట్కి అడిక్షన్కి అంటే, హ్యాబిట్ అంటే ఏంటండి, డైలీ మీరు వేకప్ చేయడం, పూజ చేయడము, లేకపోతే యాక్టివిటీ, రన్నింగ్, ఇవన్నీ హ్యాబిట్స్, రైట్? సో హ్యాబిట్ ఈజ్ ఇన్ యూర్ కంట్రోల్. మీరు ఎప్పుడు ఆపాలంటే అది ఆపచ్చు, దానివల్ల ఏం హార్మ్ ఉండదు. కానీ అడిక్షన్లో హార్మ్ ఉంది, ఆపాలంటే ఆపలేరు, అండ్ మీ కంట్రోల్లో ఉండదు. ఎగ్జాక్ట్లీ. అందుకే దీనికి ఒక స్పెసిఫిక్ క్రైటీరియా ఇచ్చారు. అడిక్షన్లో మేజర్ థింగ్ ఏమవుతుందంటే, బ్రెయిన్లో ఉన్న చేంజెస్ ఏమవుతాయంటే, వన్ ఈస్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే మన బ్రెయిన్లో ఉన్న రిసెప్టార్స్ న్యూరో అడాప్టివ్ చేంజెస్ అయ్యి రిసెప్టార్స్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి పెరుగుతూ వస్తాయి. అందుకని ప్రతి ఒక్క సబ్స్టెన్స్ యూజ్ పర్సన్ అడగండి, తను ఒక 60 mlతో స్టార్ట్ చేస్తే ఒక 5 yearsలో అది హాఫ్ బాటిల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ రిసెప్టార్స్ పెరుగుతూ ఉంటే నేను ఆల్కహాల్ క్వాంటిటీని పెంచుతూ వస్తాను, అది నా కంట్రోల్లో లేదు. సెకండ్ థింగ్, విత్డ్రావల్ సిమ్టమ్స్ సో సివియర్ అంటే ఈ రిసెప్టర్స్ అన్నీ పెరిగిపోయాయి. 3 రిసెప్టర్స్ని 30 రిసెప్టర్స్ అయిపోయాయి. ఎప్పుడైతే నాకు ఆల్కహాల్ దొరకట్లేదో,
లేదా ఆపాలని ట్రై చేస్తున్నాను లేదా తగ్గించాను, ఈ రిసెప్టార్స్ అన్నీ హైపర్ యాక్టివ్ అవుతాయి. ఈ హైపర్ యాక్టివ్ అయినప్పుడు సివియర్ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. అంటే అందరికి ఉంటాయని కాదు, మైల్డ్, మోడరేట్, సివియర్, బట్ సివియర్ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. హ్యాండ్ షివరింగ్ ఉంటుంది, స్వెట్టింగ్ ఉంటుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, డ్రైనెస్ ఆఫ్ మౌత్, హెడ్ ఏక్, బాడీ పెయిన్స్, రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, ఇంకా నిద్ర రాకపోవడం, ఇన్సామ్నియా, ఇంకా ఎక్కువ అవుతాయి, హాలుసినేషన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, కన్ఫ్యూజన్, డెలీరియం, రకరకాల విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. సో టాలరెన్స్, నెక్స్ట్ ఇస్ విత్డ్రాల్, థర్డ్ ఇస్ క్రేవింగ్. ఇంటెన్స్ urge and crave to do something. నాకు ఏది ఉన్నా, నా ఇంపార్టెన్స్ ఏది ఉన్నా, ఐ హ్యావ్ దట్ క్రేవ్. అంటే షాపింగ్ చేయడం మామూలు ఓకే, కానీ పొద్దున్న లేయంగానే ఐ హ్యావ్ అ అర్జ్ టు సీ అమెజాన్లో ఏం డీల్స్ వచ్చేసాయి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఏం డీల్స్, దిస్ అన్ అర్జ్. సో దట్ ఈస్ క్రేవింగ్. ఫోర్త్ ఈస్ సేలియన్స్. సేలియన్స్ అంటే ఏంటంటే యాజ్ అ డాక్టర్, యాజ్ అ మీరు, యూ హ్యావ్ యువర్ ఇంపార్టెన్స్ లైక్ ఫ్యామిలీ, రెస్పెక్ట్, సొసైటీ, హెల్త్, మీ జాబ్, కెరియర్, సేవింగ్, వైఫ్, చిల్డ్రన్, యూ హ్యావ్ సమ్ ఇంపార్టెన్స్. సేలియన్స్ అంటే ఏంటి అంటే ఏ అడిక్షన్ అయితే నువ్వు స్టార్ట్ చేస్తావో దట్ బికమ్స్ యువర్ సేలియంట్ ఫ్యాక్టర్. సేలియంట్ ఫ్యూచర్ అంటే ఏంటి? ఇంపార్టెంట్. సో అడిక్షన్ మీ లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో యూ విల్ ఇగ్నోర్ యువర్ ఎంటైర్ లైఫ్. సో రివర్స్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హార్మ్, అంటే అది హార్మ్ఫుల్ అని నాకు తెలిసిన నేను చేస్తా. నాకు రోజు తెలుసు తాగితే పోతానని. సిగరెట్ తాగితే నాకు తెలుసు, ఒక్క సిగరెట్ తాగిన పర్సన్కి కూడా తెలుసు కదండి లంగ్స్ హార్మ్ఫుల్. వై వీ డూ ఇట్? బికాస్ దట్ ఈస్ అ బ్రెయిన్ చేంజ్. లాస్ట్ ఏంటంటే లాస్ ఆఫ్ కంట్రోల్. నేను ఎంత తాగుతున్నానో, ఏం తాగుతున్నానో, ఎప్పుడు తాగుతున్నానో, ఎలా తాగుతున్నానో, ఐ లూజ్ ద కంట్రోల్. సో టాలరెన్స్, విత్డ్రావల్, క్రేవింగ్, సేలియన్స్, ఇర్రెస్పెక్టివ్ హార్మ్, లాస్ ఆఫ్ కంట్రోల్, ఆల్ ది 6 factors will cause your self dysfunction, occupation dysfunction, social dysfunction, spoiling your relationship. Then it is called addiction. సో అందుకే చాలామంది అడిక్షన్స్లో సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు. సో అడిక్షన్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు క్రైమ్, సూసైడ్, మెంటల్ హెల్త్ ఇష్యూస్. సార్ అడిక్షన్స్ గురించి మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మేజర్ థింగ్ డ్రగ్స్. ఈ రోజులో సొసైటీలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి. అండ్ మేజర్గా నేను వినింది కెనాబిస్, మరియోనా, వీడ్. వీటికి మార్కెట్లో చాలా లావిష్ రెస్పాన్స్ ఉంది, ఎక్కువ మంది బయర్స్ ఉన్నారు, ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటున్నారు. సో ఈ స్టాట్స్ మీరు ఏం చెప్తారు? అండ్ మరియోనా, వీడ్, కెనాబిస్ వీటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? కెనాబిస్ ఇస్ ఎ హ్యూజ్ టాపిక్ అండి. దీన్ని నేను ఈజీగా డీకోడ్ చేయాలంటే అసలు కెనాబిస్ అనే చెట్టు ఒక 10,000 years బ్యాక్ మన హిమాలయన్ ఫుట్ స్టెప్స్లో ఆ ఏరియాలో చైనా, ఇండియన్ బార్డర్లో ఉంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లాంట్, ఓకే, విచ్ హెస్ వెరీ గుడ్ ప్రాపర్టీస్ ఫర్ ఆయుర్వేదిక్, ఇండస్ట్రియల్ యూస్. మీకు తెలుసా కెనాబిస్ నుంచి టెక్స్టైల్ యూస్ చేసుకుంటే ఇట్స్ ఎ ఫ్యూయల్. రోప్స్, వాలెట్స్, పేపర్, టీషర్ట్ ఇవన్నీ కెనాబిస్తో వచ్చేవి. అప్పుడులో కొంచెం స్పిరిచువల్ పర్స్పెక్టివ్లో, రిలీజియస్ పర్స్పెక్టివ్లో మనం కెనాబిస్ని వాడేవాళ్ళం. ఇవన్నీ నేను సమ్ thousands of years బ్యాక్ చెప్తున్నా. సో ఈ కెనాబిస్ చెట్టులో ఫ్లవర్ ఉంటుంది, స్టెమ్ ఉంటుంది, సీడ్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 2 components వస్తాయి. ఒకటి THC, టెట్రాహైడ్రోకెనాబినాల్, CBD, కెనాబిడియాల్. సో THC అనేది మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ యాక్ట్స్ ఆన్ ద బ్రెయిన్. దాని గురించే మనం మోస్ట్లీ మాట్లాడుకోవాలి. CBD హ్యాస్ అదర్ యూజెస్. సో దీంట్లో చూసుకుంటే మనకి 1961లో అండ్ 19th centuryలో కెనాబిస్ పైన లాట్ ఆఫ్ డిబేట్ జరిగింది. ఇది మంచిదా, పిచ్చిదా, ఏంటి, ఆయుర్వేదగా, గుడ్డా, బ్యాడా, లీగలా, ఇల్లీగలా అంతా. సో 1961 సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్ యాక్ట్లో దీనికి ఒక ఫుల్ స్టాప్ పడింది. ఓకే, దాని తర్వాత అక్కడి నుంచి మన ఇండియాలో 1985లో వీ హ్యావ్ పుట్ ఎ కంప్లీట్ స్టాప్ ఆన్ రిక్రియేషనల్ కెనాబిస్. సో NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్ యాక్ట్ 1985 ఏం చెప్పింది? ఆల్ కెనాబిస్ ప్రోడక్ట్స్ ఆర్ ఇల్లీగల్ ఎక్సెప్ట్ లీఫ్ అండ్ సీడ్స్. ఓకే, ఎందుకంటే లీవ్స్ అండ్ సీడ్స్లో లీస్ట్ కెనాబిస్ ఉంటుందండి. ఇఫ్ యూ టేక్ కెనాబిస్ ప్లాంట్, ఫ్లవర్లో హైయెస్ట్ ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్లో ఇంకా హైయెస్ట్ ఉంటుంది, అన్ఫర్టిలైజ్ ఫీమేల్ ఫ్లవర్లో ఇంకా హైయెస్ట్ ఉంటుంది. సో డిఫరెంట్ పార్ట్స్లో కెనాబిస్ అంటే THC మనం కెనాబిస్ అంటే THC కాంపోనెంట్ హైయెస్ట్ ఉంటుంది. సో లీఫ్ అండ్ సీడ్స్ లీస్ట్ కెనాబిస్ ఉంటుంది. ఫ్రమ్ దాని నుంచే మనం బాంగ్ చేస్తాం. ఎందుకంటే బాంగ్ ఈజ్ దేర్ ఇన్ అండ్ అవుట్ ఇన్ ఇండియన్ కల్చర్. మన హోలీ అవ్వచ్చు, గణేష్ పండుగ అవ్వచ్చు, శివరాత్రి అవ్వచ్చు, బాంగ్ ఈజ్ లీగల్
ఇన్ ఇండియా, Yeah. బట్ పార్లమెంట్ కానీ కోర్ట్ కానీ ఏం చెప్పిందంటే యువర్ స్టేట్ పుట్ యువర్ ఓన్ రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ విచ్ హ్యావ్ బాంగ్ కంప్లీట్లీ లీగల్ బాంగ్ షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు లిక్కర్ షాప్ కాశీలో ఉన్నట్టు. ఉంది కదా సార్. సో ఇఫ్ యూ టేక్ రాజస్థాన్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, వీటి అన్నిట్లో బాంగ్ ఈజ్ లీగల్, రైట్? బట్ దాంట్లో ఏంటి, టీహెచ్సి వాల్యూ షుడ్ బి లెస్ దెన్ 0.3%. ఎన్డిపిఎస్ క్లియర్గా చెప్పింది ఏంటి అంటే సీడ్స్ అండ్ లీవ్స్ లీగల్, కానీ దాంట్లో నుంచి కూడా మీరు ఏ ప్రోడక్ట్ తయారు చేసినా దాంట్లో టీహెచ్సి మాత్రం 0.3% కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే మీరు స్టార్టింగ్లో దాని వాల్యూస్ చెప్పినప్పుడు ఒక వీట్ దాంట్లోనే మీకు 500 వస్తుంది అని చెప్పారు, బట్ ఇక్కడ 0.001 అంటే సో నేను 500 చెప్పింది ద డోపమిన్ లెవెల్. Exactly. దీంట్లో చెప్పింది టీహెచ్సి కాన్సన్ట్రేషన్. Okay. ఒక ప్లాంట్ లో మనం తీసుకుంటే టీహెచ్సి ఒక కాంపౌండ్ ని కెనబిస్ ప్లాంట్ నుంచి తయారు చేస్తే దానిలో టీహెచ్సి కాన్సన్ట్రేషన్ లీగల్లీ యాక్సెప్టెడ్ ఇస్ 0.3%. అక్కడి నుంచి ద నెక్స్ట్ రెవల్యూషన్ ఆఫ్ కెనబిస్ started in India. So 2013-14లో ఏమైంది, బాంబే హెంప్ కంపెనీ అని స్టార్ట్ చేశారు. ఓకే. సో దే గాట్ పర్మిషన్స్ ఫ్రమ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఇండియా అండ్ ఆయుష్ నుంచి రెగ్యులేషన్స్ తీసుకొని దే స్టార్టెడ్ ప్రిపేరింగ్ కాస్మెటిక్స్, స్కిన్ క్రీమ్స్, నైట్ క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్ అన్ని కెనాబిస్ రిలేటెడ్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దెన్ దే ప్రిపేర్డ్ టెక్స్టైల్స్, టీ షర్ట్స్, బ్యాగ్స్, రోప్స్, వాలెట్స్, దీని నుంచి తయారు చేశారు ఇండస్ట్రియల్ పర్పస్కి. దెన్ దే స్టార్టెడ్ క్రియేటింగ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. సో నౌ మల్టిపుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ మార్కెట్. కానీ మీకు గుర్తుండాల్సింది ఏంటంటే అన్నిట్లో టీహెచ్సి వాల్యూ షుడ్ బి లెస్ దెన్ 0.3% టు బి లీగలైజ్డ్. సో ఇక్కడ ఏమవుతుందంటే కెనాబిస్ ఒక్కసారి ఇండియాలో ఇది జరుగుతుంది, బాంగ్ లీగల్ కదా, ఇది లీగల్ కదా, ఆ స్టేట్లో లీగల్ కదా అంటే యూత్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. కెనాబిస్ ఇండియాలో రిక్రియేషనల్ పర్పస్కి 100% ఇల్లీగల్. ఓకే, రైట్? ఇట్ ఈస్ ఓన్లీ లీగల్ ఫర్ మెడిసినల్, ఇండస్ట్రియల్ అండ్ సైంటిఫిక్ పర్పస్కే. ఒకవేళ మెడికల్గా అవుతే ఈ టీహెచ్సి వాల్యూ 0.3%గా ఉండి ఆయుష్కి రికగ్నిషన్ ఇచ్చి దాని నుంచి రెగ్యులైజ్డ్ ప్రోడక్ట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఇదే టైంలో 2014లో జిఎల్ఈ గ్రేట్ లీగలైజేషన్ మూవ్మెంట్ అని వికీ అరోరా started a great movement for only మెడికల్ కెనాబిస్కే. అనేం రిక్రియేషనల్ కెనాబిస్కి చేయలేదు. మెడికల్ కెనాబిస్ చాలా యూజెస్ ఉన్నాయండి, మనం అలౌ చేద్దాము, దీనిపైన అప్రోచ్ చేయాలంటే. దెన్ 2018లో కల్టివేషన్కి ఇండియాలో యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఓకే, కల్టివేషన్ ఆఫ్ కెనాబిస్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వీటిలన్నిటిలో స్లోగా కల్టివేషన్ ఆఫ్ కెనాబిస్ వచ్చింది. 2020లో ఏమైంది, మెడికల్ కెనాబిస్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఒక క్లినిక్ బెంగళూరులో వేదిక్ హెర్బల్స్ అని ఓపెన్ అయింది. ఇట్స్ స్పెసిఫిక్ క్లినిక్. అది 2024లో రీసెంట్గా సేమ్ బాంబే హెంప్ కంపెనీ హ్యాస్ ఓపెన్డ్ ఎ క్లినిక్ వేర్ ఆల్ ప్రోడక్ట్స్ రిలేటెడ్ టు కెనాబిస్ ఆర్ అవైలబుల్. కానీ వీటిల్లో నేను ఫస్ట్ చెప్పా కదా, కెనాబిస్లో టీహెచ్సి ఈజ్ మోర్ హార్మ్ఫుల్, సిబిటి ఈజ్ సేఫ్. సో ఈ అన్ని ప్రోడక్ట్స్లో టీహెచ్సి చాలా తక్కువ ఉంటుంది. సిబిటితోనే మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ చేస్తారు. ఒకవేళ టీహెచ్సి సిబిడి కలిపినా టీహెచ్సి వాల్యూ మాత్రం 0.3% కన్నా తక్కువ ఉండాలి. సో ఈ ప్రోడక్ట్స్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ ఇచ్చి మనం రెగ్యులరైజ్ షాప్స్లో కొనుక్కోవచ్చు. దాని కండిషన్స్ వాళ్ళు స్లీప్, యాంగ్జైటీ, రిలాక్సేషన్, క్రానిక్ పెయిన్కి వాడుతున్నారు. బట్ అది ఎంత సక్సెస్ అవుతుంది, దాని డిసడ్వాంటేజ్, అడ్వాంటేజ్ విల్ నో ఫర్దర్. బట్ ఫర్ నౌ కరెంట్ స్టేటస్ ఇస్ దిస్ సబ్స్టెన్సెస్ ఆర్ లీగల్. కానీ దీన్ని వాళ్ళ డ్రగ్ లాగా వాడి హై తెచ్చుకునే ఛాన్స్ లేదు. టీహెచ్సి ఎంత హై ఉంటుందో అంత హై వస్తుంది వాళ్ళకి, ఆ రిక్రియేషనల్ యూఫోరియా వస్తుంది. టీహెచ్సి 0.3%కి వాళ్ళేం అడిక్ట్స్ అవ్వరు. సో దీస్ మెడిసిన్స్ ఆర్ సేఫ్. సో అట్లనే ఎఫ్డిఏ హస్ అప్రూవ్డ్ సమ్ మెడికల్ కెనాబిస్. మెడికల్ కెనాబిస్ అప్రూవల్ అనగానే వరల్డ్ అంతా ఎఫ్డిఏ మెడిసిన్స్లోనే కెనాబిస్ వాడుతున్నారు, మనకి కెనాబిస్ నేను స్మోక్ చేస్తే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. నాకు క్లయింట్స్ అట్లే వస్తారు, సార్ మీరేమో మెడికల్ కెనాబిస్ లీగల్ అంటున్నారు, మావాడేమో కెనాబిస్ తాగుతా అంటున్నారు. సో దిస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎఫ్డిఏ హస్ అప్రూవ్డ్ కెనాబిస్, మెడికల్ కెనాబిస్, అవి ట్యాబ్లెట్స్, స్మోక్ చేయడానికి కాదు. అండ్ ఆ ట్యాబ్లెట్స్ నెబిలోన్ కానీ, డ్రోనాబినాల్ కానీ, ఎపిడియోలెక్స్ కానీ, నెబిక్సిమాల్ కానీ, కొన్ని సిఈ, కొన్ని ఎఫ్డిఏ అప్రూవ్డ్.
ఇవన్నీ రేరెస్ట్ కండిషన్స్లో వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. అంటే క్రానిక్ సీజర్స్ అంటే ఫిట్స్ తగ్గట్లేదు అంటే దానికి, హెచ్ఐవి పేషెంట్స్లో అపిటైట్కి, కీమోథెరపీ, క్యాన్సర్ తీసుకునేటప్పుడు కీమోథెరపీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఆ పెయిన్కి, మల్టిపుల్ స్క్లీరోసిస్కి, ఇట్లాంటి కండిషన్స్కి FDA has approved మెడికల్ కెనాబిస్ విచ్ ఈస్ రెగ్యులేటెడ్, విచ్ కమ్స్ అండర్ టాబ్లెట్. సో దిస్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ కెనాబిస్ అండి. ఆన్ బాటమ్ లైన్ చెప్తే రిక్రియేషనల్ కెనాబిస్ ఇస్ కంప్లీట్లీ ఇల్లీగల్. మెడికల్ కెనాబిస్ FDA has approved for few conditions. అండ్ ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ ఆర్ అవైలబుల్. అవి సేఫా ఏంటి అని యాజ్ అలోపతిక్ డాక్టర్ క్లియర్లీ ఐ డోంట్ నో, బట్ ద THC వాల్యూ యాజ్ ఇట్ ఈస్ లో, ఇట్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ఏ ఆయుష్ డాక్టర్. బట్ ఇన్డెప్త్గా వెళ్తే కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఈ మరియోనా ఏదైతే ఇక్కడ సప్లై జరుగుతుందో ఈ తెలుగు స్టేట్స్ కానీ సమ్ డిఫరెంట్ స్టేట్స్ ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ద కంట్రీ దెర్ ఆర్ 2 types అని విన్నాను సార్. ఒకటి న్యాచురల్గా ఫామ్ చేసి సేల్ చేస్తున్నారని, ఇంకోటి ల్యాబ్స్లో కూడా తయారు చేసి కెమికల్ ఫామ్లో సేల్ చేస్తున్నారని విన్నాను. నిజం చెప్పాలంటే అసలు న్యాచురల్ కెనాబిస్ వరల్డ్లో ఇప్పుడు ఎక్కడ లేదండి. సో ఇదంతా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ న్యాచురల్ కెనాబిస్ అంటే ఆ చెట్టులో నుంచి వచ్చే న్యాచురల్ కెనాబిస్లో THC వాల్యూ వాజ్ 1 to 3%. ఓకే. ఇప్పుడు కరెంట్గా ఉన్న కెనాబిస్ చెట్టులో ఫ్లవర్ బడ్లో నుంచి THC తీస్తే అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది ఊహించుకోండి. THC ఇట్స్ అరౌండ్ 30 to 50%. అంటే ఎంత టాక్సిక్ తయారు చేశారు. దిస్ ఇస్ ఆల్ ఇంజనీర్డ్ అండి. మీకు హైబ్రిడ్ మ్యాంగో, హైబ్రిడ్ జామున్ ఎట్లా వస్తున్నాయో, హైబ్రిడ్ వెజిటేబుల్స్ ఎట్లా వస్తున్నాయో, ఇది హైబ్రిడ్ కెనాబిస్ అంతే. దీస్ థింగ్స్ న్యాచురల్ కెనాబిస్ అంటే చెట్టు నుంచి వచ్చేది. సింథటిక్ కెనాబిస్ అంటే మన ఇద్దరం ల్యాబ్లో కూర్చొని క్లియర్గా తయారు చేసుకుంటారు. దాంట్లో S2 ఉంది, స్పైస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సింథటిక్ కెనాబిస్ విచ్ ఆర్ సిమిలర్ టు THC. అదొక స్ప్రే లాగా వస్తుంది, చెట్టు పైన మన కెనాబిస్ బడ్స్ పైన స్ప్రే చేస్తారు, విచ్ ఆర్ హైలీ టాక్సిక్ అండ్ ఈవెన్ కెన్ లీడ్ టు డెత్ అండి. అండ్ నేను అదే యాజ్ యూ ఆస్ మీ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెనాబిస్, ఇండియాలోనే రకరకాల టైప్స్ ఆఫ్ కెనాబిస్ ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ శీలావతి, మన ఒడిస్సా అండ్ ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. ఇటు సైడు ఇదుకు గోల్డ్ కేరళలో, అండ్ ఇఫ్ యూ గో టు నార్త్ పార్వతి వ్యాలీ హిమాచల్ ప్రదేశ్లో మలానా క్రీమ్. సో రకరకాల కెనాబిస్, మనిషి చాలా ఇంటెలిజెంట్ కాబట్టి దీన్ని హైబ్రిడ్ చేసి, దీంట్లో రకరకాల హైబ్రిడైజేషన్ చేసి, దీనిలో THC వాల్యూని ఎంత పెంచాలి, ఎలా పబ్లిక్ని అట్రాక్ట్ చేయాలి, ఎలా దాని సేల్స్ పెంచాలి అనేదే చూస్తున్నారు. ఇఫ్ యు సీ వరల్డ్ మొత్తంలో ఇప్పుడు హైయెస్ట్ సెల్లింగ్ కెనాబిస్ డ్రగ్ ఈస్ కాల్డ్ OG. ఎస్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆర్ ఓషన్ గ్రోన్, కాలిఫోర్నియా కోస్ట్లో దొరుకుతుంది. ఓకే. దాంట్లో దాని కెనాబిస్ వాల్యూ, THC వాల్యూ ఇస్ 50%. 50. హైలీ అడిక్టివ్, హైలీ టాక్సిక్, హైలీ ఇంటాక్సికేటెడ్ కేసెస్. అండ్ OG తీసుకున్న వాళ్ళ కేసెస్ చూసుకుంటే 50% ల్యాండెడ్ ఇన్ ఎమర్జెన్సీస్. తీసుకోగానే హార్ట్ రేట్ పెరిగిపోవడం, రెడ్ ఐస్ రావడం, రెస్ట్లెస్ అయిపోవడం, కన్ఫ్యూజన్లోకి వెళ్ళడం, వామిటింగ్స్ చేసుకోవడం, ఇమీడియట్ ఎమర్జెన్సీస్కి వెళ్ళడం. లైక్ ఈ కెనాబిస్ తీసుకున్న వాళ్ళ స్టేజెస్ మీరు చెప్పారు కదా, సో బిగినర్ స్టేజ్లో ఎలా ఉంటుంది, మీడియం అంటే మధ్యలోకి వచ్చాక ఎలా ఉంటుంది, కొన్ని మంత్స్ తర్వాత ఎండింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది, ఫుల్ అడిక్ట్ అయిపోయాక? లైక్ కెనాబిస్ తీసుకుంటే ఇట్ హ్యాస్ బోత్ గుడ్స్ అండ్ బ్యాడ్స్. ఓకే. సో కెనాబిస్లో 100 people కెనాబిస్ స్మోక్ చేస్తే దాంట్లో 20 to 30% పీపుల్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. మిగతా 70 people they can naturally they are using and they might not have problems. Probably they are regularizing use. They can run their regular life. అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉండొచ్చు. They are not using adulterated cannabis or somewhere. We don't know. Right? But as law of land, cannabis is completely legal. Out of the picture I'm telling you. Exactly. Top view. Right. సో దీంట్లో ఎప్పుడైతే ఈ టాక్సిక్ కెనాబిస్ తీసుకుంటారో దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. ఈ సింథటిక్ కెనాబిస్ తీసుకుంటారో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. ఈ హైబ్రిడ్ కెనాబిస్ తీసుకుంటారో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ. బట్ మార్కెట్లో దొరికే 70% కెనాబిస్ ఈరోజు ఈ సింథటిక్ అండ్ హైబ్రిడ్ డేంజరస్ కెనాబిసే. వాట్ ఆర్ ది ఇమీడియట్ ఇంపాక్ట్స్ సార్? నేను చెప్పాను కదండి, కెనాబిస్ ఇంటాక్సికేషన్లో వామిటింగ్స్, రెస్ట్లెస్నెస్, రెడ్నెస్, హార్ట్ రేట్ పెరిగిపోవడం, యాంగ్జైటీ, నో స్లీప్,
యూఫోరియా, కంప్లీట్ డిసోరియంటేషన్, బ్లాక్అవుట్స్, కంప్లీట్ స్టోన్డ్ ఉండడం, కంప్లీట్గా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఐ సా అ పర్సన్ విత్ కెనాబిస్, ఐఐటి స్టూడెంట్, కెనాబిస్ తీసుకొని ఐఐటి క్యాంపస్లో బట్టలు ఇప్పేసి తిరిగిన రోజులు ఉన్నాయి. So seriously, so cannabis can cause multiple side effects in intoxication and withdrawals. And before, cannabis and addiction kaadu, cannabis ఏం కాదు, ఇది మంచిది. Now cannabis is definitely addiction. It has intoxication, it has serious side effects, and also it has a severe withdrawal. అండ్ నేను ఒక కేస్ స్టడీ చూశాను సార్. ఒక అబ్బాయి స్టార్టింగ్ డేస్లో కెనాబిస్ ఫస్ట్ టైం ట్రై చేశాడంట. మీరు అన్నారు ఇందాక స్టోన్ అనేసి. సో అలా స్టోన్ అయిపోయి ఒక 2-3 అవర్స్ అక్కడే స్టేర్ అయిపోయాడంట. సమ్ కైండ్ అంటే విండో వ్యూ చూడడము, సోఫాలో కూర్చొని టీవీ చూడడము. సో ఎలా ఒక 2 అవర్స్ ఒకటే పొజిషన్లో మనిషి ట్రిప్ అవ్వగలుగుతున్నాడు? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, నార్మల్ డోపమీన్, నార్మల్ కెమికల్స్ మన బ్రెయిన్లో ఉన్నాయి. సడన్గా మనం ఎప్పుడైతే కెనాబిస్ అలవాటు లేనిది తీసుకున్నారో, ఫ్యూ పీపుల్ మైట్ లైక్ ఇట్, ఫ్యూ పీపుల్ మైట్ గో టు ఎ బ్యాడ్ ట్రిప్. ఓకే. సో ఎప్పుడైతే ఆ కెనాబిస్ రష్లోకి వెళ్ళిపోయిందో వాళ్ళకి కంప్లీట్ యూఫోరియా, థింగ్స్ అన్ని వివిడ్గా కనిపించడం, అండ్ సడన్లీ డిసోరియంటేషన్లోకి వెళ్ళడం, హాలుసినేషన్స్ వినిపించడం, డీపర్సన్ వాళ్ళు ఇంకో వరల్డ్లో ఉన్నట్టు క్రియేట్ అవ్వడం, వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోవడం, అండ్ ఆ టైంలోనే స్టోన్ అంటే ఏంటంటే ఈ విల్ సిట్ లైక్ ఎ స్టోన్ ఫర్ అవర్స్. ఏంట్రా అంటుంటే కూడా పలకడు, లుక్ స్టోన్. అండ్ సమ్ టైమ్స్ కెనాబిస్ ఇంటాక్సికేషన్లో రిపోర్ట్స్ సేస్ దట్ దే కెన్ గెట్ బ్లాక్అవుట్. అంటే కెనాబిస్ తీసుకొని నెక్స్ట్ డే లేస్తాడు, నైట్ అంతా ఏం చేశాడు ఏం గుర్తుండదు, కంప్లీట్ లాస్ ఆఫ్ మెమరీ. ఈ అనుకోకుండా ఒక రోజు సినిమాలో చార్మి క్యారెక్టర్ ఉంటుంది సార్, ఒక నైట్ ఏం జరిగిందో తెలియదు. బ్లాక్అవుట్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ మల్టిపుల్ డ్రగ్స్ అండి, మల్టిపుల్ డ్రగ్స్. అండ్ మీరు స్టోన్డ్ అనే వర్డ్ మళ్ళీ వాడుతుంటే ఐ రిమెంబర్ యాజ్ శివరాత్రి సద్గురు అని. సద్గురు ఆల్వేస్ సేస్ దట్ ఐఎమ్ ఆల్వేస్ స్టోన్డ్. లైక్ ఇఫ్ యు సీ మీ ఐఎమ్ ఆల్వేస్ స్టోన్డ్ అంటాడు సద్గురు గారు. సో ఏంటంటే సద్గురు టోల్డ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రూత్. కెనాబిస్ అనేది మీ బాడీలో ఆల్రెడీ ఉంది, మీకు తెలుసా? సీరియస్లీ? ఎస్. హ్యూమన్ బాడీ బ్రెయిన్లో ఆల్రెడీ కెనాబిస్ ఉంది. ఎలా సార్? న్యాచురల్ కెనాబిస్ ఇస్ కాల్డ్ అనాండమైడ్. అండ్ అదొక మాలిక్యూల్. దెర్ ఇస్ అనదర్ మాలిక్యూల్ కాల్డ్ 2AG. ఈ కెమికల్స్, ఇఫ్ యు సీ ఆల్కహాల్, గాబా, కెనాబిస్, ఇవి ఓపియాయిడ్స్, ఎండార్ఫిన్స్, కెనాబిస్, అనాండమైడ్, ఇవన్నీ మన బ్రెయిన్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ న్యాచురల్ కెమికల్సే. కానీ సద్గురు ఏం చెప్తాడు, ఈ న్యాచురల్ కెమికల్స్ని మీరు ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ ద్వారా, మెడిటేషన్ ద్వారా, అవేర్నెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ద్వారా, మీరు హయ్యర్ స్పిరిచువాలిటీ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ మన మనుషులం, యాజ్ వీఆర్ వెరీ ఇంటెలిజెంట్, మనకి ఈ ప్రాసెస్ అంతా వద్దు, సింగిల్ షాట్ హై రావాలి. నేను ఇందాక కూడా ఎప్పుడు చెప్పేది ఫాస్ట్, మోర్, ఈజీ, ఇమ్మీడియటే కావాలి. అండ్ ఈ వీడిలో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ వింటాను సార్. అంటే హ్యాష్ అని, ఆయిల్ అనేసి, ఇంకోటి THC గమ్మీస్, ఇట్లాంటివన్నీ కనిపిస్తుంటాయి. సో ఇవన్నీ రీసెంట్గా వచ్చినవండి. ఫస్ట్ ఏంటంటే హ్యాష్, కెనాబిస్ అనేది నేను చెప్పాక చెట్టు నుంచి ఫ్లవర్స్, బడ్స్, ఇవి. దాంట్లో హ్యాష్ ఆయిల్ అంటే ఈ కెనాబిస్ చెట్టుని డ్రై చేసి దాన్ని చాలా సాల్వెంట్తో కలుపుతారు. జైలేన్, బ్యూటేన్, ఎథనాల్ అన్నిట్లో కలిపి దాన్ని హీట్ చేసి దాన్ని కాన్సన్ట్రేషన్ని స్క్వీజ్ చేసిన ఆయిల్ హ్యాష్ ఆయిల్. ఇది ఎందుకు చేశారు అంటే నార్మల్ ఫ్లవర్లో మీకు ఒక 3 to 5% ఆర్ 10% ఆఫ్ THC వచ్చింది అనుకుందాం. అంటే మామూలు గాంజా కొట్టేటప్పుడు వచ్చే THC ఈ ఫ్లవరింగ్ బడ్లో 3 to 5 to 10%, ఆయిల్లో 30% ఉంటుంది. 30%. సో హ్యాష్ ఆయిల్ ఈజ్ ఈజీ టు క్యారీ. ఒక పర్ఫ్యూమ్ బాటిల్లో పెట్టచ్చు, దొరకడం చాలా కష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, క్యారీ చేయడం ఈజీ. దే డిప్ అండ్ జస్ట్ స్మోక్. అండ్ దే ఆర్ గెటింగ్ ద హైయెస్ట్ డోపమైన్. ఇందులో కొంతమందిని చూసాను సార్, అంటే ఇంట్లో కేక్స్ కూడా తయారు చేసుకుంటారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఈ కేక్స్, ఎడిబుల్స్, గమ్మీస్, ఆల్ దిస్ షుడ్ బి రెగ్యులేటెడ్. ఇవన్నీ ఎక్కడొచ్చాయి?
recreational cannabis countries, like for example Thailand, few states in USA, Australia, Georgia, Luxembourg, Germany, Canada, వీళ్ళందరూ రిక్రియేషనల్ క్యానాబిస్ని ఎప్పుడైతే లీగల్ చేశారో దే స్టార్టెడ్ దిస్ షాప్స్ ఆఫ్ కాఫీ షాప్, కెనాబిస్ కాఫీ షాప్, కెనాఫీ ఎడిబుల్స్ ఇవన్నీ. కానీ చాలా బ్లాక్ మార్కెట్ జరుగుతుందండి. నేను అదే ఎడిబుల్స్ గమ్మీస్ గురించి చెప్తున్నారు. రీసెంట్గా 2026 జనవరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్, విండ్సర్ స్కూల్లో ఆంటోరియాలో 8th క్లాస్ స్టూడెంట్ పర్చేస్డ్ అ ప్యాకెట్. ఓకే, మనం నార్మల్ తినే లాలీపాప్ లానే ఉంది అది. ఆ లాలీపాప్ లాగా ఉంది, దాంట్లో 10 గమ్స్ ఉన్నాయి. ఈచ్ గమ్ హ్యాస్ 100 milligrams ఆఫ్ THC. 10 గమ్స్ తింటే 1000 milligrams ఆఫ్ THC వస్తుంది. ఏజ్ కూడా చిన్నది కదా. ఏజ్ అది ఎవరు అమ్మారు, ఎవరు రెగ్యులేట్ చేశారు, ఎవరు ప్రొడక్షన్ చేశారు, దిస్ అ బిగ్ కేస్ నౌ. సో అది ఇవన్నీ చెప్తున్నా, ఇవన్నీ బ్లాక్ మార్కెట్లో ఎడిబుల్స్ అన్ని బ్లాక్ మార్కెట్లో వచ్చేసాయి, అన్ని అడల్టరేటెడ్ వచ్చేసాయి. సో ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్నారో ఒకటి తీసుకొని ఇంకోటి తీసుకున్నాడు, వాడికి నచ్చి ఇంకోటి తీసుకున్నాడు. ఫస్ట్ వాళ్ళకి బాగానే నచ్చింది, సడన్గా ఎక్కువ తీసుకునేటట్టుకి సడన్లీ ది హార్ట్ రేట్ పెరిగిపోయి, వామిటింగ్స్ అయిపోయి, కొలాప్స్ అయిపోయి, క్లాస్లో డిసోరియంట్ అయిపోయి, కన్ఫ్యూజన్ అయిపోయి, స్కూల్లో రన్ చేస్తుంటే 50% ఆఫ్ ద స్టూడెంట్స్ని మళ్ళీ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి ట్రీట్ చేశారు. సో ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కమ్మింగ్ టు యువర్ ఫ్యామిలీ, కమ్మింగ్ ఇన్సైడ్ యువర్ హౌస్ చూడండి. అండ్ హానెస్ట్ ఆన్సర్ కావాలి సార్. అంటే ఇప్పుడు కెనాబిస్ కానీ చాలా కంట్రీస్లో మనం చూస్తాం, థాయిలాండ్ కానీ, కొన్ని US కానీ, కెనడాలో అన్నాను, కొన్ని ఏరియాస్లో ఇది లీగల్, బట్ ఇండియాలో ఇది ఇప్పుడు కూడా ఇల్లీగల్. డూ యూ రియలీ థింక్ అంటే లాంగ్ టర్మ్ ఎగ్జిస్టెన్స్లో ఇది లీగల్గా అవుతుందని? అలా ఆలోచిస్తే అన్ని సబ్స్టెన్స్ ఫస్ట్ లీగలే. అవును, మనమే దాన్ని ఇల్లీగల్ చేసాం. ఎందుకు? దాన్ని అడల్టరేట్ చేసింది మనం, దాన్ని చేంజ్ చేసింది మనం, దాన్ని ఇంజనీర్ చేసింది మనం, దాన్ని టాక్సిక్ చేసింది మనం, మళ్ళీ దాన్ని ఇల్లీగల్కి వచ్చింది. సో టాకింగ్ అబౌట్ లీగాలిటీ అండ్ ఇల్లీగాలిటీ, ఇట్స్ ఎ బిగ్ డిబేట్. అండ్ యాజ్ ఎ సెడ్, ఎవ్రీ సబ్స్టెన్స్ హ్యాస్ ఇస్ గుడ్స్ అండ్ బ్యాడ్స్ అండి. కెనాబిస్లో కూడా గుడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఇట్ వాజ్ యూజ్ ఫర్ ఆయుర్వేదిక్ మెడిసిన్, ఫర్ పెయిన్, యాంగ్జైటీ, రిలాక్సేషన్, అవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న అడల్టరేటెడ్ టాక్సిక్ ఏదైతే సింథటిక్ కెనాబిస్ ఉందో, ఇట్స్ కంప్లీట్లీ హార్మ్ఫుల్. ఇఫ్ యూ సీ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎనీ కెనాబిస్ యూస్, నేను ఒక లిస్ట్ చెప్పగలుగుతా. అయ్యో, ఇట్ కంప్లీట్లీ డ్యామేజెస్ యువర్ బ్రెయిన్. కంప్లీట్లీ డ్యామేజెస్ యువర్ బ్రెయిన్ సమ్టైమ్స్. ఓకే. సెకండ్ థింగ్, మన IQ 8 points తగ్గచ్చు ఇఫ్ యూ టేక్ కెనాబిస్ ఫర్ మోర్ దెన్ 2 to 3 years. Cannabis can cause severe mental health disorders like depression, anxiety, psychosis, mania. Cannabis can cause perceptual disturbances like hallucinations, delusions. Cannabis can increase heart rate to an extent where it can cause arrhythmia. Cannabis can cause, as you're smoking, can cause lung disorders. And cannabis can cause infertility. sperm count, the sperm count, sperm viability, sperm motility, everything is reduced by THC. So THC is so dangerous chemical అండి. అది ఎంత తక్కువ ఉందో అంత మంచి థింగ్స్ చేసింది. ఎప్పుడైతే అంత పెంచామో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పారు కదా, కెనాబిస్ వల్ల బిహేవియర్, పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. కెనాబిస్ వల్ల డెసిషన్ మేకింగ్ చేంజ్ అవుతుంది. కెనాబిస్ వల్ల మీరు ఇందాక చెప్పారు కదా 2 hours స్టోన్, సెన్స్ ఆఫ్ టైం పోతుంది. కెనాబిస్ వల్ల ఏ మోటివేట్ అవ్వచ్చు. కెనాబిస్ వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పర్సెప్షన్ ఆఫ్ హార్మ్ తగ్గుతుంది. పర్సెప్షన్ ఆఫ్ హార్మ్ అంటే ఇప్పుడు నాకు తెలుసు ఏది హార్మ్ఫుల్లో, ఏది గుడ్డో, ఏది బ్యాడో నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళి కరెంట్ స్విచ్లో వేలు పెట్టను. ఎందుకు? నా బ్రెయిన్ చెప్తుంది దానిలో పెడితే నాకు షాక్ కొడుతుంది. పర్సెప్షన్ ఆఫ్ హార్మ్ అంటే ఎప్పుడైతే పర్సెప్షన్ ఆఫ్ హార్మ్ తగ్గుతుందో నాకు హై రిస్క్ బిహేవియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే హార్మ్ లేదు అని అనిపిస్తుంది నాకు కెనాబిస్ తీసుకున్నప్పుడు. అందుకే కెనాబిస్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్, స్కూల్ డ్రాప్ అవుట్స్, యాక్సిడెంట్స్, వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్, క్రైమ్, రేప్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంతకు ముందు 40% ఆఫ్ ద రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వేర్ ఆల్కహాల్. నౌ కెనాబిస్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ టు దట్ లిస్ట్. ఇట్ ఈస్ మోర్ దెన్ 20% ఆఫ్ ద రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ కెనాబిస్ ఇంటాక్సికేషన్. అండ్ మీరు చెప్పారు కదా కెనాబిస్ లీగలైజ్ కంట్రీస్ అని. అన్ని లీగలైజ్ కంట్రీస్లో ఇఫ్ యూ టేక్ ఎనీ కంట్రీ, యూ టేక్ ఎనీ సర్వే, దే are seeing the disadvantages of cannabis right now. Exactly. ఎందుకంటే highest emergency admissions in US recently were because of cannabis intoxication. One.
సెకండ్, కెనాబిస్ వల్ల నేను చెప్పాను కదా, క్రైమ్ రేట్ పెరగడము, క్రిమినాలిటీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇవి పెరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం వైలెన్స్ పెరిగింది. అండ్ సో దే ఆర్ ఆల్సో కన్ఫ్యూజ్డ్ వెదర్ టు డూ దిస్ or do this, but medically definitely has good uses. రిక్రియేషనల్లీ ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. బట్ ఒక కెనాబిస్ గురించే ఇంత మాట్లాడుతున్నాం, బట్ నాకు తెలిసినందుకు ఇంకా ఇన్డెప్త్గా వెళ్తే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ కెనాబిస్ మనం చూసుకుంటే మార్కెట్లో కొకైన్, LSD, MD, పిల్స్, ఇలా రకరకాల డ్రగ్స్ కూడా దొరుకుతుంటాయి. అండ్ హౌ డూ యూ డీకోడ్ దిస్? అదే చెప్పాలంటే రోజంతా అవుతుంది. రైట్, టేక్ అస్ లీగల్ అండ్ ఇల్లీగల్ డ్రగ్స్. లీగల్ డ్రగ్స్లో మన దగ్గర ఉన్న దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మాట్లాడుకుంటే ఆల్కహాల్, టొబాకో, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, ఏదో స్లీపింగ్ పిల్స్ అవ్వచ్చు, పెయిన్ కిల్లర్స్ అవ్వచ్చు, సమ్ స్టిమ్యులెంట్స్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ ADHD, స్టెరాయిడ్స్ అవ్వచ్చు, అనస్థెటిక్ డ్రగ్స్, ఇవన్నీ లీగల్ కేటగిరీలో వస్తాయి. ఇల్లీగల్ కేటగిరీలో వచ్చేవి ఏంటి? కెనాబిస్, కొకైన్, స్టిమ్యులెంట్స్, మెథాంఫెటమైన్, క్రిస్టల్ మెత్, LSD, ఓపియాయిడ్స్, ఇవన్నీ ఇల్లీగల్. ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే ఇంకా ఎన్నో డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఇవన్నీ లేదండి. నౌ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ న్యూయర్ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్, NPS అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్ న్యాచురల్ డ్రగ్స్ పోయాయి, చెట్ల నుంచి వచ్చాయి, దీని నుంచి వచ్చాయి, దాని నుంచి వచ్చాయి, దీన్ని THC, దాని THC, ఇవన్నీ పోయాయి. నౌ దే వెంట్ అడ్వాన్స్. యాజ్ చెప్పాను కదండి, హైయెస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఎవరు? మనమే. మనం రోజుకి కనుక్కుంటూనే ఉన్నాం, రోజుకి డ్రగ్స్లో అడ్వాన్స్ అవుతూనే ఉన్నాం. ఇప్పుడు ఒక ల్యాబ్లో కూర్చొని సింపుల్గా ఒక ఫార్ములాని మార్చి ఒక డ్రగ్ని ఇంకో డ్రగ్ని కలిపి ఇంకో డ్రగ్ వస్తుంది. ఒక డ్రగ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంకో స్క్వేర్. మనం A+B² చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, అట్లా ఫార్ములాస్ చేసుకొని డ్రగ్స్ని చేసేస్తున్నారండి. DMT, MMT, AAT, OT, ET, IT, రకరకాల డ్రగ్లు వచ్చాయి. ఇప్పుడు చెప్తే 1500 అన్నోన్ డ్రగ్స్ మన వరల్డ్లో ఉన్న, ఇండియాలో కూడా ఉన్నాయి. అన్నోన్ డ్రగ్స్ మనం చెప్పుకునే పేర్లు చాలా ఉన్నాయి. 1500 అన్నోన్ డ్రగ్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. అండ్ నాకు ఇందులో ఇంకోటి కూడా ఉంది సార్, అంటే ఎక్కువ చిన్నపిల్లలను నేను చూస్తుంటాను, ఇన్హేల్ తీసుకుంటారు అండ్ ఇంకొంతమంది వైట్నర్ కూడా తీసుకుంటుంటారు. అండ్ దీనిలో కొంచెం ఇన్డెప్త్గా చూస్తే 90 lakh పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్హేల్. ఇట్స్ ఎ వెరీ గుడ్ టాపిక్ అండి. సో రీసెంట్గా ఈ ఇన్హెలెంట్ యూజ్ ఏంటంటే చాలామంది అబ్జర్వ్ చేయట్లా, అది మామూలే కదా. ఇప్పుడు నేను చెప్పే కదా లీగల్ సబ్స్టెన్స్లు ఏమొచ్చాయి, ఇన్హెలెంట్స్ కూడా లీగలే, ఫెవికాల్ ఇవన్నీ లీగలే. కానీ ఇన్హెలెంట్స్ ఆర్ మేడ్ లైక్ వాలటైల్ సాల్వెంట్స్ అనమాట. అదేంటంటే ఏదైతే ఓపెన్ చేస్తారో ఎయిర్లో ఎవాపరేట్ అయిపోతుందో అవన్నీ వాలటైల్ సాల్వెంట్స్. దాన్ని ఇన్హెలెంట్స్ అంటారు. మీరు చిన్నప్పుడు కార్ పెట్రోల్ కొట్టేటప్పుడు అంటాం కదా, అది కూడా ఒక సర్జ్ ఆఫ్ డోపమైన్. రైట్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇన్హెలెంట్ హిస్టరీ. ఇన్హెలెంట్ హిస్టరీలో మోస్ట్లీ చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్. యాజ్ మీరు చెప్పినట్టు 90 lakh ఇండియన్ చిల్డ్రన్ ఆర్ యూజింగ్ ఇన్హెలెంట్స్. 90 lakh children ఇన్ అడిక్షన్. నార్మల్గా కాదు. సో దాంట్లో ఏమేమి వస్తాయి? ఫెవికాల్, గ్లూ, స్కెచ్ పెన్స్, మార్కర్స్, వైట్నర్స్, థిన్నర్స్, నెయిల్ పాలిష్, షూ పాలిష్, పెయింట్, మీరు ఏదైనా తీసుకోండి, ఇట్ కెన్ కమ్ ఇన్ టు దట్ ఇన్హెలెంట్స్. సో దీని నుంచి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాల్సింది ఏంటంటే పేరెంట్స్ అండ్ టీచర్స్. చాలా ఆర్ట్ క్లాసెస్ ఉంటాయి, చాలా చిల్డ్రన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ థింగ్స్. కాబట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది, అండ్ పేరెంట్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడుతూ అండ్ వాళ్ళకి దాన్ని డిసడ్వాంటేజెస్ చెప్తే చాలా మంచిది, ఎస్పెషల్లీ ఈ ఇన్హెలెంట్స్ గురించి, బికాస్ ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ చిల్డ్రన్. బట్ అంటే ఇంట్లో ఉన్న చైల్డ్ వాటికి అడిక్ట్ అయ్యాడు, లేకుంటే క్లాస్లో ఉన్న టీచర్ అయినా ఎలా అబ్జర్వ్ చేయాలి అండ్ ఎలా వాళ్ళని మార్చుకోవాలి? దెర్ ఆర్ సమ్ వార్నింగ్ సైన్స్ ఇన్ చిల్డ్రన్ అండి. ఫస్ట్, అడిక్షన్ స్టార్ట్ అయినప్పుడు అకాడమిక్ వైజ్ చిల్డ్రన్లో చూస్తే అకాడమిక్ పర్ఫార్మెన్స్ పడిపోతుంది. స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు, అటెండెన్స్ ఉండదు, స్కూల్కి ఇరెగ్యులర్గా వెళ్తున్నారని వాళ్ళకి ఫైనల్గా తెలుస్తుంది. ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు, ఫ్యామిలీ టైం తగ్గిపోతుంది, రూమ్ లాక్ వేసుకుంటారు, ఇంతకుముందు లాక్ అయ్యారు, అండ్ లోన్లీగా ఉంటారు, ఫోన్లో టైం స్పెండ్ చేస్తుంటారు, మనీ డిమాండ్ చేస్తారు, మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తారు, సీక్రెటివ్ బిహేవియర్కి వెళ్తారు, ఇరిటేషన్కి వెళ్తారు, యాంగ్షియస్గా ఉంటారు,
దగ్గరకు వచ్చి కూర్చోరు, దూరం నుంచే మాట్లాడతారు. సో ఇట్లాంటి డిఫరెంట్ డిమాండింగ్ బిహేవియర్ ఉంటుంది, థ్రెటనింగ్ బిహేవియర్ ఉంటుంది, అగ్రెసివ్ అవుతారు, మూడ్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ అట్లని చెప్పి వాళ్ళు అడిక్టివ్ అని కాదు, బట్ ఆల్ దీస్ థింగ్స్ చిల్డ్రన్లో ఎప్పుడైతే చూస్తున్నప్పుడు దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ గోయింగ్ ఆన్. సో అప్పుడు ఫస్ట్ థింగ్ యాజ్ అ పేరెంట్ మీరు ఏం చేయాలండి? యూ షుడ్ సిట్ అండ్ టాక్. You should sit and talk with your child. There is something wrong going on. There is a change, transient change in his behavior. ఇంతకు ముందులాగా మా అబ్బాయి లేడు. కూర్చొని మాట్లాడాలి. అండ్ రైట్ నో ఇప్పుడు ఎగ్జామ్స్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. నేను వినింది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా కాన్సన్ట్రేషన్ గెయిన్ చేయడానికి కొన్ని డ్రగ్స్ యూజ్ చేస్తారు, దానివల్ల నాలెడ్జ్ అంటే ఎక్కువ స్టోరేజ్ చేసుకోవచ్చు అని విన్నాను. ఇస్ దిస్ పాసిబుల్? ఈ కాన్సన్ట్రేషన్కి వచ్చిన డ్రగ్స్ దేనికి వచ్చాయండి? ఒకటి ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి, అంటే నార్కోలెప్సీ ఓకే కండిషన్లో వాళ్ళు అర్లీ మార్నింగ్ డ్రౌజీనెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ADHD అండ్ ఆటిజం. చిన్నపిల్లల్లో ఎవరైతే కాన్సన్ట్రేషన్ డెఫిసిట్ సరిగ్గా చదవలేరు అన్న వాళ్ళు, కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళ రీసెర్చ్లో ఈ స్టిమ్యులెంట్స్ అండ్ ఈ డ్రగ్స్ వచ్చాయి విచ్ ఇంక్రీజెస్ కాన్సన్ట్రేషన్. కానీ యాజ్ స్టూడెంట్స్ నేను చాలామంది స్టూడెంట్స్ని 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ ఈవెన్ మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళు ఏంటంటే నైట్ అవుట్ చేసి ఫస్ట్ ర్యాంక్ రావాలి, చదవాలని చెప్పి నాకు నిద్రపోకుండా ఉండాలి. ఇంతకుముందు మన టైంలో ఏంటంటే టీ తాగేవాళ్ళం. అవును, నిద్రపోకూడదంటే టీ. అవును. ఇప్పుడు టీ చాలా తగ్గిపోయింది. ఐదర్ స్మోకింగ్ యాజ్ అ స్టిమ్యులెంట్ అండ్ మీరు చెప్పినట్టు కొన్ని డ్రగ్స్ లైక్ మొడాఫినిల్ అండ్ సెకండ్ థింగ్ మిథైల్ ఫెనిడేట్ విచ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ADHD ఫర్ కాన్సన్ట్రేషన్. ఈ డ్రగ్స్ని ఓవర్డ్యూస్ చేస్తారండి. అండ్ ఐ విల్ టెల్ వన్ కేస్. ఒక మెడికల్ స్టూడెంట్ చాలా ఇంటెలిజెంట్ వాడు వెళ్ళి కూర్చుంటే వాడు క్రాక్ చేస్తాడు, వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అట్లాంటి మెడికల్ స్టూడెంట్, బట్ హీ వర్ ఓవర్ ఎంతూజియాటిక్. నాకు సెకండ్ ర్యాంక్ వస్తుందేమో, థర్డ్ ర్యాంక్ వస్తుందేమో, లేదు నాకు ఫస్టే రావాలని చెప్పి కంటిన్యూస్గా 10 days పడుకోకుండా అంటే 1 or 2 hours పడుకొని హీ ఓవర్ యూస్ మొడాఫిల్ అనే ట్యాబ్లెట్ని. అది స్టిమ్యులెంట్, ఇట్ విల్ స్టిమ్యులేట్ యువర్ బ్రెయిన్, ఇట్ మేక్స్ యూ మోర్ యాక్టివ్ అండ్ ఎక్కువసేపు మిమ్మల్ని యాక్టివ్గా ఉంచి నిద్రపోనీయకుండా చేస్తుంది. అట్లని చెప్పి ఇది మొడాఫిల్ వేసుకుంటే మంచి చదువుతారని కాదు, విల్ జస్ట్ బికమ్ యాక్టివ్. అలా తను ఓవర్ డోస్ చేసుకొని 10 to 20 ట్యాబ్లెట్స్ వేసుకొని 2 days కంప్లీట్గా నిద్రపోకుండా హీ గాట్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్ ఇన్ కంప్లీట్ డిస్టర్బ్ స్టేట్. అంటే కాన్షియస్ రెస్ట్లెస్, అంటే ఆల్టర్డ్ కాన్షియస్, రెస్ట్లెస్, యాంగ్జైటీ, ఇరిటేషన్, కోపము, కంప్లీట్ డిఫరెంట్ బిహేవియర్తో, స్లీప్ లేకుండా, స్వెట్టింగ్తో అడ్మిట్ అయ్యాడు అండ్ హీ మిస్డ్ హిస్ ఎగ్జామ్స్. ఇంత చేసింది దాని ఎగ్జామ్ కోసం ఎండ్ ఆఫ్ ద డే అదే మిస్ అండి. పీపుల్ షుడ్ ఈ అవేర్నెస్ చాలా రావాలి, అన్ని డ్రగ్స్ పైన అవేర్నెస్ రావాలి. అండ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీవన్, యూ, మీ, ఎవ్రీవన్ షుడ్ బ్రింగ్ దిస్ అవేర్నెస్ అబౌట్ ఆల్ దిస్ సబ్స్టెన్స్ యూజ్. ఒకటి చూసాను సార్, అంటే ఎక్కువ మంది కిడ్స్ ఈ రోజులలో పార్టీస్కి వెళ్తుంటారు, నైట్ క్లబ్బింగ్స్ కానీ, హ్యాంగ్ ఓవర్స్ కానీ ఇట్లా వెళ్తుంటారు. బట్ ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ అంటే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక డ్రగ్లో ట్రాప్లో పడడానికి, అంటే వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి అలవాటు లేకుండా? సో దిస్ ఈస్ వెరీ కామన్ అండి. అంటే మీరు ఏజెస్ నుంచి చూస్తే డేట్, రేప్, డ్రగ్ అనేది ఒక వర్డ్. కమ్ అగైన్ సార్. ఇట్ ఈస్ డేట్, రేప్, డ్రగ్. ఇట్ ఈస్ రుహిప్నాల్. రుహిప్నాల్ అంటే ఏంటి? ఇట్ కేమ్ ఫ్రమ్ ఎ వర్డ్ రుఫీడ్. రుఫీడ్ అంటే చీట్ చేసి వితౌట్ దేర్ కన్సర్న్ సంథింగ్ నేను చేయడం, దట్ ఈస్ కాల్డ్ రుఫీడ్. సో అందుకే ఆ పేరు వచ్చింది. సో దా డ్రగ్ వచ్చి ఫ్లూ నైట్రాజెపామ్. ఇట్ ఈస్ నార్మల్ బెంజోడైజెపిన్. అప్పుడులో సర్జన్స్ అనస్థీషియాకి వాడేవాళ్ళు. అది ఏంటంటే కలర్లెస్, ఓడర్లెస్, టేస్ట్లెస్. టేస్ట్ కూడా ఇంత చిన్న పిల్ల వస్తుంది. స్పైక్ డ్రింక్స్ అంటారు కదా, అవును. అంటే దాన్ని ఏదో ఒక డ్రింక్లో, అది మీరు ఫ్యాంటాలో వేయండి, దేంట్లో వేయండి, దాంట్లో అది వేశారు అంటే అసలు వేసినట్టు కూడా తెలియదు. అంటే వేసిన 30 minutesకి యూ బికమ్ కంప్లీట్లీ అన్కాన్షియస్. యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీ బాడీ కదలదు, కొద్దిగా తెలుస్తున్నా మీరు అక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. అండ్ యువర్ మెమరీ ఈజ్ నాట్ రిజిస్టర్డ్. పొద్దున్న లెవ్వంకనే నైట్ ఏం జరిగిందో కంప్లీట్ బ్లాక్ అవుట్. సో అందుకే దాన్ని డేట్, రేప్, డ్రగ్ అన్నారు. అట్లాంటి డ్రగ్స్ మల్టిపుల్ వచ్చాయండి. దట్స్ వై పీపుల్, యంగ్ యూత్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ మిక్సింగ్ ఆఫ్ డ్రింక్స్ ఇన్ పార్టీస్, పబ్స్లో అండ్ టేకింగ్ దిస్ పిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ఇట్ ketamine,
నౌ ఇట్ కేమ్ యాజ్ అ పిల్, దర్ మిక్సింగ్ ఇన్ డ్రింక్స్. కేపీ డ్రగ్. యా, ఇంకోటి GHB, గామా హైడ్రాక్సిబ్యూట్రిక్ యాసిడ్. ఇవన్నీ ఏంటి అంటే ఇట్ మేక్స్ యూ డ్రౌజీ వెరీ ఫాస్ట్ అండ్ సెన్సెస్ లాస్ అవుతారు, బ్లాక్అవుట్కి వెళ్తారు, ఏం జరుగుతుందో తెలియదు. దట్ గివ్స్ అ ఛాన్స్ ఫర్ క్రైమ్ అండ్ రేప్స్. సమ్వన్ టు డూ ఎనీథింగ్ ఆన్ యూ. బట్ ఈ డ్రగ్స్లో మేజర్ పార్ట్ సార్, అంటే నేను చాలాసార్లు విన్నాను, బట్ ఐ వాంట్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్తే. ఏంటి సార్ ఈ కోబ్రా బైట్ అని వింటాను. అంటే మామూలు పాము కాటెత్తే చచ్చిపోతారని తెలుసు, బట్ హౌ కెన్ దే ఎంజాయ్ దిస్ కోబ్రా బైట్ అని ఏముంటుంది అందులో? ఫస్ట్ మీకు కోబ్రా బైట్ చెప్పండి, తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ చాలా చెప్తా. చెప్పండి. రైట్. సో కోబ్రా బైట్ అనేది ఎన్నో ఇయర్స్ నుంచి, కోబ్రా ఇస్ మోస్ట్లీ ఇన్ ఇండియా. సో ఇట్స్ ఏ ఏన్షియంట్ థింగ్, కింగ్ ఆఫ్ స్నేక్స్ అని హోలీగా పూజిస్తారు. సో దాంట్లో నుంచి జనాలకి మెడిసినల్ సైంటిస్ట్లకి మెడిసినల్ ప్రాపర్టీస్ తెలిసాయి. అంటే ఆ వీనం ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ఫ్యూ థింగ్స్. అందుకే కదా మీకు స్నేక్ వైన్ తయారు చేస్తారు, చైనాలో ఉంటుంది. సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సో దేర్ ఆర్ మెనీ మెడికల్ ప్రాపర్టీస్ ఫ్రమ్ డిఫరెంట్ యానిమల్స్. ఫ్రమ్ దిస్ మెడికల్ ప్రాపర్టీస్ దే స్టార్టెడ్ గెటింగ్ దట్ హై ప్రాపర్టీస్. చెప్పాను కదా, మ్యాన్ ఈజ్ అన్ అల్టిమేట్ సీకర్, ఎక్స్పెరిమెంటివ్, హైలీ ఇంటెలిజెంట్. వాడికి ఎక్కడ హై దొరుకుతుందో అది ఇమీడియట్ వాడు క్యాచ్ చేసేయాలి. సో ఈ కోబ్రా బైట్లో ఏమైందంటే, సో కోబ్రా దే ఆర్ వెల్ ట్రైన్డ్ స్నేక్స్. ట్రైన్డ్? కోబ్రా ట్రైన్డ్? యా, వెల్ ట్రైన్డ్ స్నేక్స్. ఓకే. ఆ స్నేక్కి ఎంత పాయిజన్ రిలీజ్ చేయాలో తెలుసు. అండ్ అది నార్మల్ స్నేక్ బైట్ వచ్చి చనిపోవడం కాదు, అట్లా కాదు. దే ఆర్ ట్రైన్డ్ స్నేక్స్. దానికి ఒక ట్రైనర్ ఉంటాడు, అది ఎంత బైట్ చేయాలి, ఎక్కడ బైట్ చేయాలి, అది ఎక్కడ బైట్ చేపిస్తారు తెలుసా? టంగ్. ఎందుకంటే టంగ్ హ్యాస్ మల్టిపుల్ బ్లడ్ సర్క్యులేషన్, చాలా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. టంగ్ పైన బైట్ చేయగానే కిక్ తొందరగా వెళ్తుంది. టేస్ట్ బడ్స్ తొందరగా కిక్ వెళ్తుంది, బ్లడ్లోకి అబ్జార్బ్ అయిపోయి తొందరగా కిక్ వెళ్తుంది. సో టంగ్ పైన చేస్తారు, లేదా థిన్ స్కిన్ ఉన్న దగ్గర చేపిస్తారు. సో అట్లా చేస్తారు. సమ్టైమ్స్ ఏంటంటే స్నేక్ వినమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఇంజెక్షన్లో తీసుకొని దే ఇంజెక్ట్ అనమాట. స్నేక్ వినమ్ని బట్ డైల్యూటెడ్, నాట్ టు ఎ లెవెల్ దట్ దే విల్ డై, టు ఎ లెవెల్ దట్ దే విల్ గెట్ ఎ హై. సో ఎందుకు అంటే ఈ స్నేక్ వినమ్, ఎస్పెషల్లీ కోబ్రా కానీ రాటిల్ స్నేక్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే కోబ్రా ఒకటే కాదండి, రాటిల్ స్నేక్స్ ఇస్ మోస్ట్ పాయిజనస్. రాటిల్ స్నేక్ ఈజ్ మిక్స్డ్ ఇన్ వోడ్కా ఇన్ సమ్ కంట్రీస్. రాటిల్ స్నేక్ ఒక బాటిల్లో పెట్టి దాంట్లో ఓడ్కా పోసి దాన్ని చాలా స్టోర్ చేసి దాని నుంచి సాచురేషన్ కూడా డ్రింక్ చేస్తారు. సో దీంట్లో ఏంటి అంటే ఈ స్నేక్ వినమ్ నుంచి వచ్చింది ప్లేస్ లైక్ నికోటిన్, అంటే ఇట్స్ లైక్ ఎ స్టిమ్యులెంట్, మన సిగరెట్ లాగా. ఎట్ ద సేమ్ టైం రిలీవ్స్ పెయిన్. అంటే యూజువల్గా చచ్చిపోయేది స్నేక్ బైట్లో ఏంటి, పారాలిసిస్ వచ్చి, కార్డియాక్ స్ట్రోక్ వచ్చి, న్యూరోటాక్సిక్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు, రైట్? ఈ పారాలిసిస్లో ఏంటి, టు లెవెల్ ఆఫ్ పారాలిసిస్ విల్ దే రిలాక్స్. దట్స్ వై స్నేక్ బైట్ బికేమ్ ఫేమస్. సో మీరు స్నేక్ బైట్ నుంచి చెప్తే ఐ వాంట్ టు టెల్ మెనీ అదర్ థింగ్స్ అండి. లైక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్లో తిరిగి బాగా రీసెర్చ్ చేసే వాళ్ళని ఏమంటారు? Astronauts, right? So there is a term called psychonauts. Psychonauts అంటే they will research on topics on which are psychedelic, which will give you high, and they termed a term called psychoactive fauna. ఏ యానిమల్స్ నుంచి ఏం తీస్తే నాకు హై వస్తుంది. మీరు కోబ్రా నాకు చెప్పారు కదా, అలా స్కార్పియన్ ఉంది, లిజర్డ్ ఉంది, రెడ్ యాంట్స్ ఉన్నాయి, టర్టిల్స్ ఉంది, క్లౌన్ ఫిష్ ఉంది, ర్యాబిట్ ఫిష్ ఉంది. అండ్ రీసెంట్గా నేను చదివింది అయితే సుదాన్లో దే మేక్ ఎ లిక్విడ్ ఫ్రమ్ జిరాఫీ బోన్ మ్యారో అండ్ లివర్ విచ్ గివ్స్ దట్ హై అండ్ హాలిసినోజిక్ అంట. హౌ కెన్, అంటే వీళ్ళు ఎలా థింక్ చేయగలుగుతున్నారు? అదే చెప్తున్నా కదా, మ్యాన్ ఏదో ఒకటి తింటాడు, తినంగానే సమ్ ఫీలింగ్ వస్తుంది, ఫీలింగ్ రాగానే హీల్ ఇన్వెస్టిగేట్. నేను చెప్పాను కదా, మనకన్నా ఇంటెలిజెంట్ ఎవరు లేదు. అండ్ ఈ స్నేక్ డ్రగ్ ఇట్లాంటివి జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెలుసుకోవాలనుకుంటున్నాను, వాట్ విల్ బి ద ప్రైస్ సార్? Price ranges, ఇప్పుడు normal snake bites in some parties and everything will be very less. Okay. But there is some trading and trafficking on snakes because ఆ snakesని, ఆ turtlesని, ఆ monkeysని, ఆ antsని పెంచుకోవడానికి థాయిలాండ్ నుంచి, లేకపోతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి, యూరోప్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చి ఇక్కడ మళ్ళీ దాన్ని పెంచడానికి, దాన్ని పెట్లాగా ఉంచుకొని ఆ పెట్టి నుంచి అడిక్షన్ చేసుకోవడానికి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. Okay. Some snakes goes to lakhs.
లైక్ హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్? నేను చూసింది ఇన్ థైలాండ్ దే వేర్ లైక్ ఫ్యూ స్నేక్స్ వేర్ కాస్టింగ్ అరౌండ్ 4 to 5 lakhs ఓన్లీ ఒక చిన్న స్నేక్ని. 4 to 5 lakhs. 4 to 5 అంటే lakhs. ఏ స్టేజ్లో ఒక హ్యూమన్ ఆ పిక్కి వెళ్తారు, అంటే స్నేక్ బైట్ దాకా వెళ్తాడు? ఐ థింక్ దిస్ ఈస్ దేర్ ఫ్రమ్ వెరీ ఫస్ట్ అండి. అంటే హ్యూమన్ బీయింగ్ అనేది ఈరోజు ఇలా జరగలేదు, లాంగ్ టైం నుంచే ప్లాంట్స్లో ఏమొచ్చిందో తెలిస్తేనే నాకు కెనాబిస్ తెలిసింది, ఆల్కహాల్ తెలిసింది, ఈ నికోటిన్ తెలిసింది. ఇవన్నీ చెట్ల నుంచి వచ్చాయి. ఆల్కహాల్ అంటే వీటి నుంచి వచ్చాయి. సో ఇక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత నేను ఇంకా ట్రై చేశా, కెమికల్స్కి వచ్చా, కెమికల్స్ నుంచి ఇంజనీర్ చేశా, డ్రగ్స్ చేశా, అక్కడి నుంచి ఇంకోటి చేశా, అన్నీ అయిపోయి ఐఎమ్ అన్ అల్టిమేట్ సీకర్ అండి. ఐ వాంట్ సంథింగ్. సో నేను ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మొన్న నేను చదివిన ఆర్టికల్ వాజ్ సో షాకింగ్. అంటే నాకు తెలియదు, నాకు బల్లంటే చాలా భయం. లిజర్డ్ దిస్ అ కేస్ రిపోర్ట్, NHSలో కేస్ రిపోర్ట్ ఒకటి చదివాను. ఏంటి అంటే ఒక జైల్లో ఒక అబ్బాయి కెనాబిస్ కోసం అడ్మిట్ అయ్యి డైలీ ఆయన జైల్లో కొన్ని రోజుల తర్వాత లిజర్డ్స్ కనిపించలేదంట. అండ్ రోజు ఏం చేసేవాడు అంటే లిజర్డ్స్ని తీసి ఫ్రై చేసి దాన్ని క్రాష్ చేసి పౌడర్ని చేసి సిగరెట్లు కలుపుకొని తాగేవాడు. చెప్పడానికి నాకే ఎట్లా ఉంది, బట్ హీ సేస్ దట్ ఎలా ఇంతమందిని ఎలా చూడగలుగుతున్నాను? నేను అదే చెప్తున్నాను కదండి, అడిక్షన్ కెన్ బి ఫ్రమ్ A to Z, ఫ్రమ్ కాఫీ టు ఎనీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. అండ్ కమింగ్ సార్, అంటే డ్రగ్ అడిక్షన్స్లోనే ప్రీమియర్ స్టేజ్ ఎలా ఉంటుందని చూస్తే ఐ సా సమ్ వీడియోస్ సార్. కొంతమంది ఇంజెక్షన్స్ నెక్కుకేసుకోవడం కానీ, ఏదో దగ్గు మందు కూడా ఎక్కువ 10-20 తాగుతుంటారంట. అంటే వాళ్ళ ట్రిప్లో నుంచి 1 minute బయటకు వచ్చినా సరే దే కెనాట్ సస్టైన్ అన్నట్లు అనిపించింది. సో ఈ నర్వ్స్ అనేవి డెడ్ అయిపోతే నెక్కుకేసుకోవడం ఏంటి సార్? అంతే అండి. ఇప్పుడు ఐవీ డ్రగ్ యూజ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ డ్రగ్ యూస్. ఓకే, బికాస్ నేను ఇందాకే చెప్పాను, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ ఒకటి. సెకండ్ థింగ్, యూఆర్ హార్మింగ్ డైరెక్ట్లీ యువర్ వెయిన్, డైరెక్ట్లీ ద టాక్సిన్ ఇస్ గోయింగ్ టు హార్ట్, ఇట్ కెన్ ఇన్ఫెక్ట్ హార్ట్, ఇంక్రీజ్ హార్ట్ రేట్, అరిథ్మియాస్, డెత్. అండ్ ఎప్పుడైతే ఇది బ్లాక్ అయిపోతుందో, మీరు ఎప్పుడైనా సెలైన్ తీసుకున్నారు హాస్పిటల్లో, తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు స్వెల్లింగ్ వస్తుంది, దాన్ని థ్రాంబోఫ్లెబైటిస్ అంటే, అక్కడ స్వెల్లింగ్ వస్తుంది. అది ఎక్కువసార్లు తీసుకుంటే ఆ వెయిన్ బ్లాక్ అయిపోతుంది. ఆ వెయిన్ బ్లాక్ అయిపోతే నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇంకో వెయిన్ ట్రై చేయాలి. ఇది బ్లాక్ అయిపోతే ఇంకోటి ఎక్కడ తీసుకోవాలి? ఇంకోటి తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద స్ట్రెయిట్ వెయిన్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద హార్ట్. సో సెంట్రల్ వెయిన్ అంటారు. అది ఐసీయూస్లో డాక్టర్స్ చాలా కష్టపడి పేషెంట్ని సేవ్ చేయడానికి ఇంకా ఏ వెయిన్ దొరకట్లేదంటే సెంట్రల్ వెయిన్ వేస్తారు. పీపుల్ ఆన్ డ్రగ్ అడిక్షన్, ఓపియాయిడ్స్ అండ్ క్రిస్టల్ మెత్ వాళ్ళు ఇంకా వెయిన్ దొరకకపోతే వాళ్ళు సెంట్రల్ వెయిన్. వెరీ డేంజరస్. బ్రేకింగ్ బ్యాడ్ చూసాను సార్ వెబ్ సిరీస్. క్రిస్టల్ మెత్ తీసుకొని నైట్ పార్టీ అయ్యాక పొద్దున్న లేసరికి అతను డేట్ చేసిన అమ్మాయి వామిట్ చేసుకుని అట్లనే చచ్చిపోతుంది. సార్ మీరు ఐవీ కేసెస్ గురించి చెప్పారు కదా, ఒక రీసెంట్ రియల్ కేసు ఉంది సార్. త్రిపుర అనే ఊరిలో హెచ్ఐవి కేసెస్ ఒక కాలేజ్ యూనివర్సిటీలో టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 828 పీపుల్కి హెచ్ఐవి వచ్చింది. అసలు ఈ కేసుని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ ఈ మూమెంట్ ఏంటి సార్? అంటే 828 పీపుల్ ఇన్ ద సేమ్ కాలేజ్ గెట్టింగ్ హెచ్ఐవి. ఎస్, అండర్స్టాండ్. మనం చూసుకుంటే మన ఈస్ట్ ఆఫ్ ఇండియా త్రిపురలో ఆల్వేస్ ద ప్రివిలెన్స్ ఆఫ్ హెచ్ఐవి వాజ్ హై. ఇంతకుముందు అన్ప్రొటెక్టెడ్ సెక్స్, ఆఫ్టర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కాండమ్ హెచ్ఐవి రేట్ తగ్గాయి. ఓకే, కానీ త్రిపుర అంటే మన ఈస్ట్ సైడ్ మనం ఏదైతే గోల్డెన్ ట్రయాంగిల్ అనుకుంటామో, థాయిలాండ్, లావోస్, మయన్మార్, మిజోరం, ఆ ట్రయాంగిల్కి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఐవీ డ్రగ్ యూజ్ ఇస్ వెరీ హై. సో వీళ్ళు స్టూడెంట్స్ కానీ ఎవరు కానీ ఏం చేస్తారంటే దే సిట్ ఇన్ గ్రూప్స్ అండ్ దే షేర్ దేర్ నీడిల్స్. అంటే మీ ఇంజెక్షన్ నేను తీసుకుంటాను, నా ఇంజెక్షన్ ఇంకోటి తీసుకుంటాను. దట్ ఈస్ ద వే ఇట్ గాట్ ట్రాన్స్మిటెడ్. సో ఇప్పుడు చూసుకుంటే హైయెస్ట్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ త్రూ అవుట్ ద వరల్డ్ ఈస్ డ్యూ టు ఇంజెక్షన్ డ్రగ్ యూజ్ ఓన్లీ. సో ఇంజెక్షన్ డ్రగ్ యూజ్ వల్ల ఒక్క హెచ్ఐవి కాదు, యాజ్ ఐ టోల్డ్ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, హార్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎండోకార్డైటిస్. అండ్ ఇంజెక్షన్ డ్రగ్ యూజ్లో ఒక డ్రగ్ తీసుకొని యూజువలీ దే టేక్ ఓపియాయిడ్స్ ఆర్ సెకండ్ థింగ్ ఇస్ క్రిస్టల్ మెత్. ఈ 2 డ్రగ్సే వాళ్ళు ఐవీ డ్రగ్ యూస్లోకి వాడతారు. ఈ డ్రగ్ యూజ్లో క్రిస్టల్ మెత్ కానీ ఎనీ స్టిమ్యులెంట్స్ యూజ్ చేసినప్పుడు తీసుకున్న 10 secondsలో చనిపోయిన క్లయింట్స్ చాలామంది ఉన్నారు బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. 10 seconds. సో ఈ త్రిపుర కేసులో మోస్ట్లీ ఇట్ ఈస్ మనం తీసుకోవాల్సిన టేక్అవే పాయింట్స్ ఈస్ ఐవీ డ్రగ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ అండ్ ఐవీ డ్రగ్ యూజ్ వల్ల హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఎక్కువ అవుతుంది. వన్స్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అవుతే యూఆర్ డిటోరియేటింగ్ యువర్ లైఫ్ అండ్
everything, and there's a lot of trauma. They're all students. బట్ బేసిక్గా సార్ అంటే ఒక త్రిపురానే కాకుండా ఎక్కువగా మార్కెట్లో వింటుంటాం. రీసెంట్ ఇయర్స్లో కూడా చూసాం రేవ్ పార్టీస్ అని చెప్పేసి మంచి వైబ్ ఇచ్చారు ఈ నేమ్తో. సో అసలు రేవ్ పార్టీ ఏంటి, ఈ రేవ్ పార్టీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, రూల్స్ ఎలా ఉంటాయి? రేవ్ పార్టీస్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయండి, బట్ రీసెంట్ టైమ్స్లో సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, వీళ్ళు డ్రగ్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి మీడియా హైప్ ఇచ్చింది. కానీ రేవ్ పార్టీస్ ఆర్ దేర్ సిన్స్ మెనీ ఇయర్స్. దే ఆర్ నార్మల్ మ్యూజిక్ పార్టీస్. సో యూజువల్లీ నౌ ట్రెండ్ ఏమైందంటే అందరు ఫ్రెండ్స్ అందరు కలవడం, ఒక రేవ్ పార్టీ ఒకరు ఆర్గనైజ్ చేసినప్పుడు ఇల్లీగల్ డ్రగ్స్ అనేది ఎక్కువయ్యాయి. దాంట్లో చూస్తే కెనాబిస్ ఇస్ ఎవ్రీవేర్, ఆల్కహాల్ ఎవ్రీవేర్, స్మోకింగ్ ఇవన్నీ కామనే. సో కానీ రీసెంట్గా చూసుకున్న రేవ్ పార్టీస్ త్రూ అవుట్ వరల్డ్లో MDMA అనే డ్రగ్ హైయెస్ట్. ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ మెథాంఫెటమైన్. సో ఆ MDMA డ్రగ్ ఏంటంటే ఒక చిన్న పిల్లలాగా వస్తుంది. దానికి ఎక్స్టసీ అంటారు, మాలీ అంటారు, పార్టీ పిల్ అంటారు. అది ఏంటంటే ఆ పిల్ ఒక డోపమిన్నే కాదు, ఒక హైయే కాదు, ఇట్ విల్ ఇంక్రీజ్ సెరిటోనిన్ కూడా. సెరిటోనిన్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రేవ్ పార్టీలో ఆ కనెక్షన్, ఆ లవ్, ఆ సోషల్ ఇంటరాక్షన్స్, ఆ యూఫోరియా, ఆ బాండింగ్ అవన్నీ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ బ్రేక్స్ ద ఇన్హిబిషన్స్ అండ్ హెల్ప్స్ ఇన్ డూయింగ్ సెక్స్. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఇంక్రీజెస్ సెక్షువల్ పర్ఫార్మెన్స్. Finally, any drug will reduce sexual performance అండి. It is only increasing the desire and breaking that stigma. ఒక అన్నోన్ పర్సన్ తో కూడా సెక్స్ చేయాలి అంటే విత్ మ్యూచువల్ కన్సెంట్ కానీ రేవ్ పార్టీస్ లో ఇట్లా జరుగుతుంది. సో హైలీ యూజ్ డ్రగ్ ఇస్ MDMA ఇన్ రేవ్ పార్టీస్. బట్ బేసిక్గా అంటే సార్ అడిక్షన్స్ అంటే ఓన్లీ డ్రగ్స్ అనుకుంటుంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్ వాట్ ఈస్ ద రియల్ అడిక్షన్ వీఆర్ ఫేసింగ్ టుడే ఇన్ సొసైటీ? సో నేను ఎప్పుడు టాప్ 3 చెప్పండి. నేను ఎప్పుడు అదే ఒక 3 చెప్పాలి అంటే ఫస్ట్ అడిక్షన్ మీకైనా నాకైనా ఎవరైనా వరల్డ్లో ఫోన్. యాక్సెప్ట్ ఐఎమ్ ఆల్సో అడిక్టెడ్ టు ఫోన్, రైట్? బికాస్ ఫోన్ has become as part and parcel of our life. అండ్ రీసెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే మన యావరేజ్ స్లీప్ టైమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ వచ్చి 6 to 7 hours మినిమం. అట్లీస్ట్ బాగుండాలంటే 7 to 8 hours. Now the average screen time throughout the world is 8 hours. It is almost more than sleep. Exactly, more than work, more than sleep. So at the same time నేను ఒక ఆర్టికల్ చదివాను, దాంట్లో ఒక వాళ్ళు మన ఫేస్ లాక్ ఇవన్నీ చూస్తారు కదా, ఎన్నిసార్లు అన్లాక్ అయింది ఫోన్ చూసి ఒక డేటా కలెక్ట్ చేశారు త్రూ అవుట్ ద వరల్డ్. మీరు అనుకున్నంత వరకు హౌ మెనీ టైమ్స్ యూ విల్ సీ యువర్ ఫోన్ in a day? In a per day. 30-40. It is 80 minimum, 150 మ్యాక్సిమం. 80 to 150 టైమ్స్ మీ ఫోన్ని చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అన్నిసార్లు చూడడం, వీఆర్ సీయింగ్ ఫోన్ మోర్ దెన్ కంప్లీట్లీ ఆక్యుపై చేసింది సార్. చాలా స్టాటిస్టిక్స్ అండి. ఇఫ్ యూ సీ లాస్ట్ 20 years మన ఫ్లోర్స్ హైదరాబాద్ కావచ్చు, ఎనీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఇల్లులు పెద్దగా అయ్యాయి, SFT పెరిగింది, స్క్వేర్ యార్డ్స్ పెరిగింది, ఫ్లోర్ స్పేస్ పెరిగింది, people తగ్గిపోయారు. ఎగ్జాక్ట్లీ, people తగ్గిపోయారు. And we are spending more time with phone than the family. The average time spent with the family now is 30 minutes. 30 to 45 minutes an average time spent with the family. Meeta time anta manam niddara, mana personal space, work, phone, we got busy, we are not spending time with family. And also with friends kuda. ఇప్పుడు అన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెయిల్స్, వాట్సాప్స్, వీడియో కాల్స్ తప్ప నేను చాలా బాధపడతానండి. ఐ హ్యావ్ లవ్లీ ట్రూ ఫ్రెండ్స్. సో వాళ్ళని కలవడానికి సమ్వేర్, బట్ నౌ ఐ హ్యావ్ టు చేంజ్. ఈవెన్ నౌ యూ, మీ, ఎవ్రీవన్ హ్యాస్ టు చేంజ్. దట్ సోషల్ ఇంటరాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చూస్తే యావరేజ్ ఒక పర్సన్కి మినిమం 2 or 3 ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారంటండి. ముందు నేను 10th క్లాస్ ఆ టైంలో స్కూల్ ఫ్రెండ్స్ అంటే 20, మెడికల్ కాలేజ్ అంటే ఒక 40. బీటెక్లో 15 మంది ఉంటుంది సార్. అదే చెప్తున్నా, ఇట్స్ హ్యూజ్. అందుకే మేము ఒక రెజల్యూషన్ తీసుకొని రీసెంట్గా వీ హ్యాడ్ అవర్ 20 years of MBBS మీట్. ఎట్లయినా కలవాలి, ఫ్రెండ్స్ అందరు కలవాలి, దేర్ షుడ్ బి సమ్ ఇంటరాక్షన్. ఇట్స్ నాట్ జస్ట్ ఫోన్ కాల్, మెసేజెస్ అని. వీ ఆల్ మెట్ మోర్ దెన్ 75 people of our batch attended and we felt very happy. So phone addiction లో మనం ఫోన్ అవుతే ఇగ్నోర్ చేయలేము. సో మనం బేసిక్ థింగ్ చేయాల్సిందంటే సమ్ అమౌంట్ ఆఫ్ డోపమిన్ డీటాక్స్ అండి. డోపమిన్ డీటాక్స్ అంటే ఏంటి అంటే మనకు నచ్చిన 10 things ఉంటాయి కదా, అది మీ వాచ్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, AC అవ్వచ్చు, లేకపోతే చికెన్ బిర్యానీ అవ్వచ్చు, KFC అవ్వచ్చు, క్రీమ్ స్టోన్ అవ్వచ్చు, ఐఫోన్ అవ్వచ్చు. ఇవన్నిటిని అట్లీస్ట్ 2 days a week or 1 day a week
అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ ఎ వీక్ అవాయిడ్ చేయాలి. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ విల్ గెట్ టైమ్ ఫర్ టు థింక్ అండ్ ద డిస్రెగ్యులేటెడ్ డోపమిన్ని మళ్ళీ రెగ్యులేట్ చేసేలాగా చేసే అవకాశాలు ఎక్కువ. నేను అందరికీ ఫోన్ అడిక్షన్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1 hour ఫోన్ చూడొద్దు, పడుకునేటప్పుడు లాస్ట్ 1 hour ఫోన్ చూడొద్దు. అట్లీస్ట్ ఈ 2 things చేస్తే ఫోన్ అడిక్షన్ అనేది కొద్దిగా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ. బట్ అంటే ఈ ఫోన్ అడిక్షన్లో కూడా సార్, అంటే కొంతమంది చూస్తుంటాను ఫోన్లో ఉండడం కన్నా ఫోన్ని చూడడం, పట్టుకోవడం ఇటువంటివి కూడా ఎంజాయ్ చేస్తుంటారు. దట్స్ వాట్ ఐమ్ సెల్లింగ్ కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎనీథింగ్ విచ్ యు ఆర్ యూజింగ్, నా ఫోన్, వాచ్, ఏదైనా ఇక్కడ ఎవ్రీథింగ్ ఆర్ డిజైన్ టు ఇంక్రీజ్ యువర్ డోపమైన్. The biggest neuroscientists in the world will be working under big companies. అంటే మీ ఫ్యాషన్, టెక్స్టైల్, ఏ డ్రెస్ వేసుకుంటున్నారు, ఏ కలర్ నచ్చుతుంది, ఏ కారు, ఏ షైన్ రావాలి, ఏ వాచ్, ఏ స్ట్రాప్, ఏ ఫోను, ఏ టెక్స్చరు, ఏది నచ్చుతుంది, ఏ ఫుడ్, ఆ ఫుడ్లో కలరు, ఆ కలర్లో టెక్స్చరు ఎలా ఉండాలి, ది డిజైన్ దట్. అది చూడంగానే నీకు అట్రాక్ట్ అయి తినాలి, అది చూడంగానే అట్రాక్ట్ అయి నేను కొనాలి. దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ డోపమైన్. లైక్ ఎగ్జాంపుల్ ఒక చిన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక iPhone 17 Pro Max లేటెస్ట్ది ఉంటే ఆ టచ్ కూడా ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. కమ్స్ టు సెకండ్ అడిక్షన్, రీసెంట్గా నేను చాలా బాధపడేది, చాలా రీసెంట్గా చూసేది సైబర్ బుల్లింగ్ అండి. సైబర్ బుల్లింగ్ అంటే పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు నెగిటివ్ కాంటెంట్. ఏదైతే ఇంతకు ముందు ఉందో కామెడీ చూసి నవ్వేవాళ్ళు, ఇప్పుడు కాంట్రవర్సీస్ని, గాసిప్స్ని, ట్రోలింగ్ని, దానికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ చేసేవాడికి డోపమిన్ వస్తుంది దానివల్ల, చూసేవాడు వాడిని ఎంకరేజ్ చేసి వీడు డోపమిన్ తెచ్చుకుంటున్నాడు. ఇట్స్ ఆల్ లైక్ ఎ సీరియస్ రియాక్షన్. బట్ యూ థింక్ అబౌట్ ద విక్టిమ్ అండి. మీరు హౌ మెనీ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ఎంతమంది వాళ్ళని, లేదా నార్మల్ పీపుల్ని ఎంతమందిని మనం ట్రోల్ చేస్తున్నాం, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి? సో వీ డెఫినెట్లీ షుడ్ గో అగైన్స్ సైబర్ బుల్లింగ్. ఈరోజు కాకపోతే దిస్ విల్ గో టు హైట్స్ అండి. ఎగ్జాక్ట్లీ. ఏ వచ్చా కూడా చాలా ఎక్కువైంది సార్. ఏ వచ్చిన తర్వాత అసలు అర్థం కావట్లేదు సార్. అంటే పెద్ద హీరోస్ కూడా కోట్లలో ఇస్తున్నారు, మా ఫేసెస్తో యూజ్ చేయదు, జనరేట్ చేయకండి అనేసి. సార్ హెల్ప్లెస్, బికాస్ నీకు ఏం వద్దనుకున్నా నేను చేసేస్తున్నాను అంతే. అండ్ వన్ మోర్ అడిక్షన్, థర్డ్ అడిక్షన్కి నేను చూసిన వాటిలో రీసెంట్గా కాస్మెటిక్ అడిక్షన్స్. కాస్మెటికా? ఎస్, కాస్మెటిక్ అడిక్షన్స్. నేను చెప్పాలనుకుంటే పీపుల్ హ్యావ్ సెట్ స్టాండర్డ్స్ అండి. బ్యూటీ అంటే ఐశ్వర్య, కలర్ అంటే వైట్, స్కిన్ అంటే కొరియన్. ఈ స్టాండర్డ్స్లోనే ఉండాలి. ఈ స్టాండర్డ్స్ లేకపోతే వాడు మనిషి కాదు. అట్లా మనం క్రియేట్ చేసుకున్నాం. అండ్ వీఆర్ డిస్క్రిమినేటింగ్ పీపుల్ విత్ కలర్, వీఆర్ డిస్క్రిమినేటింగ్ పీపుల్, వీఆర్ body shaming them. That itself is creating their own stigma, and they are taking that self stigma and their perceptions. We have changed the entire concept of beauty but dermatologists, plastic surgeons are doing great work. See, people who require, definitely they need help. They're taking help. Plastic surgeon, dermatologists are doing good. But recently వచ్చే referrals నాకు dermatologist, plastic surgeons నుంచే వస్తాయి. వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ డిజార్డర్ కాల్డ్ బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్. నువ్వు ఎంత బాగున్నా, నా ముక్కు బాగాలేదు, నా కళ్ళు బాగాలేదు, నా వంకర ఉంది, నా షిల్ బాగాలేదు, నా జా బాగాలేదు, నా హెయిర్ బాగాలేదు, నా హెయిర్ లైన్ అంత బాగానే ఉందని డాక్టర్ చెప్తారు. సో వాళ్ళు చేసి ట్రై చేసి, సార్ ఇంకా మాకొద్దు సార్, వీఆర్ గివింగ్ ఎ రిఫరల్ టు యూ, మీరు ఒకసారి చూడండి అంటారు. చూస్తే ద పర్సెప్షన్ ఆఫ్ దట్, అసలు ఆ బ్యూటీ పర్సెప్షన్, that itself is wrong. But appreciate dermatologists and plastic surgeons referring such cases because they require counseling and psychological management. ఏదైనా కేసు చూసారా సార్? నేను అదే చెప్తున్నాను కదా, I have one case referred by a famous plastic surgeon. Okay. She underwent 16 nasal jaw cosmetic surgeries from 16 different doctors. అండ్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తుందో ఆమె చెప్పట్లేదు. షీ వాజ్ మార్ఫింగ్ అండ్ మళ్ళీ చెయ్యరు కదా. సో ఫైనల్లీ ఐ గాట్ దట్ కేస్ అండ్ ఇట్ వాస్ అ క్లియర్ కట్ ఎ బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్. షీ వాజ్ 16 times. షీ యాక్చువల్లీ సీయింగ్ షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్, బట్ మిర్రర్లో చూసుకుంటే షీ స్టిల్ సేస్ ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్. సో నేను అదే చెప్తున్నా, ఒక డవ్ యాడ్ అండి, నేను లాంగ్ బ్యాక్ చూసాను. ఇట్స్ అ వండర్ఫుల్ యాడ్, ఎవ్రీబడి షుడ్ సీ. ఆ డవ్ యాడ్లో ఏం చేశారంటే దే బ్రాట్ ఎ ఫారెన్సిక్ ఆర్టిస్ట్. వాళ్ళని ఏం చేశారంటే ఒక 100 మెంబర్స్ని తీసుకొని 50 గ్రూప్స్ లాగా డివైడ్ చేశారు. ఒక గ్రూప్ ఒక సోఫాలో కూర్చుంటారు, అంటే మీరు నేను ఒక సోఫాలో కూర్చుంటాం. సో వీళ్ళని మాట్లాడుకోమన్నారు, స్పేస్ ఇచ్చారు. కొంతసేపు తర్వాత ఫస్ట్ మిమ్మల్ని పిలుస్తారు,
దెల్ బి 2 పేపర్స్. 2 పేపర్స్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మీ గురించి చెప్పమంటారు. ఓకే. లైక్ సుధీర్ గారు చెప్తారు, మీ బొమ్మ నేను గీస్తా. తర్వాత మీ పక్కన ఉన్న పర్సన్ ఉన్నారు కదా సోఫాలో, అది నేను అనుకోండి, మీరు సందీప్ గురించి చెప్పండి అంటారు. సందీప్ బొమ్మ గీస్తారు. అండ్ ఫారెన్సిక్ ఆర్టిస్ట్ గారు మీరు చెప్పినట్టు గీస్తారు. సో మీ బొమ్మ ఈ బొమ్మ పక్కన పెట్టేస్తారు. తర్వాత నన్ను పిలుస్తారు. నన్ను పిలిచి డాక్టర్ సందీప్ మీరు సుధీర్ గారి గురించి చెప్పండి అంటారు. నేను మీ గురించి చెప్తా, బొమ్మ గీస్తారు. తర్వాత మీ గురించి మీరు చెప్పండి అంటారు, నా బొమ్మ గీస్తారు. సో అలా అందరు 50 గ్రూప్స్ నుంచి కలెక్ట్ చేసి దే డిడ్ డేటా అనాలిసిస్. దానిలో తెలిసింది ఏంటంటే తెలుసా, నేను చెప్పిన బొమ్మ లేదా వేరే వాళ్ళు ఎవరు వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ చెప్పిన బొమ్మ చాలా చండాలంగా చెప్పారు. పక్కన వాళ్ళు ఎవరైతే నా గురించి చెప్పారో, అంటే నేనేంటంటే నాలో నెగిటివ్స్ చూసుకున్నా, ఏదో నల్లగా ఉన్నాను, పింపుల్స్ ఉన్నాయి, ఫ్యాట్గా ఉన్నాను, లావుగా ఉన్నా, ఇట్లా చెప్పాను నా బొమ్మ చెప్పేటప్పుడు. కానీ మీరు నా గురించి ఏం చెప్పారు, స్మైల్ బాగుంది, నోస్ బెటర్గా ఉంది, కొద్దిగా బ్రైట్గా నవ్వుతున్నారు, అలా చెప్పారు. సో యూ అబ్జర్వ్ మై పాజిటివ్స్, బట్ ఐ అబ్జర్వ్ ఓన్లీ మై నెగిటివ్స్. అందుకే యూ సీ యు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దెన్ వాట్ యు థింక్ ఆర్ వాట్ యు ఫీల్. డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్. బట్ ఈ అడిక్షన్స్ గురించి చూస్తున్నప్పుడు కూడా అడిక్షన్స్లో గుడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయంటారు. ఈ గుడ్ అడిక్షన్స్ అంటే ఏంటి సార్? అడిక్షన్స్లో యాక్చువల్లీ గుడ్ అడిక్షన్స్ ఏం లేవండి, బట్ దెర్ ఆర్ సమ్ గుడ్ హ్యాబిట్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అడిక్షన్ యాజ్ అ టర్మ్, విరాట్ కోహ్లీ ఈజ్ అడిక్టెడ్ టు క్రికెట్. ఓకే. ఇది మన ఇళయరాజా ఈజ్ అడిక్టెడ్ టు మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ ఈజ్ అడిక్టెడ్ టు మ్యూజిక్, అండ్ మైకేల్ జాక్సన్ ఇస్ అడిక్టెడ్ టు డాన్స్ అండ్ మ్యూజిక్. వీళ్ళందరికీ ఏంటంటే ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డోపమీన్ వాళ్ళు చేసిన హార్డ్ వర్క్తో ఫైనల్లీ వచ్చింది. సో ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ హ్యాబిట్స్. ఓకే, రైట్. హ్యాబిట్స్ ఇస్, యాజ్ ఐ సెడ్, విచ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్, విచ్ ఇస్ హెల్ప్ఫుల్, విచ్ ఇస్ గివింగ్ అడ్వాంటేజెస్. మీరు ఎప్పుడు ఆపాలంటే అది ఆపుకోవచ్చు. కానీ అడిక్షన్ వెన్ ఇట్ కమ్స్, యూ ఈస్ లాస్ ఆఫ్ కంట్రోల్. మీరు ఆపలేరు, ఆపాలన్నా ఇట్ కంట్రోల్స్ యూ, యూ కెనాట్ కంట్రోల్ ఇట్. అండ్ సార్ బేసిక్గా అంటే ఎంత డ్రగ్స్ ఇవన్నీ చూస్తున్నా అడిక్షన్స్లో వన్ ఆఫ్ ద ప్రైమర్ థింగ్ నేను చూస్తున్నాను సార్, ప్రతి ఒక్కరికి లైక్ హార్మోనల్ ఫీలింగ్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి. అండ్ మనం చూస్తున్నాం చాలా మీమ్స్ ఇట్లాంటివి కూడా వైరల్ అవుతుంటాయి అప్పుడప్పుడు. సో పోన్ అడిక్షన్ అనేది ఒక మనిషిని ఏ లెవెల్ వరకు డిస్ట్రాయ్ చేస్తుంది, అండ్ మీరు పోన్ అంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? లైక్ పోన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. పాన్ అంటే ఇట్స్ నాట్ ఎ పాన్ వెబ్సైట్. ఓకే. ఎనీ టెక్స్ట్, audio, image, any novel, video, anything which gives you a sexual arousal comes under pornography, right? If you see, మనము నావెల్స్ చదువుంటారా? అప్పుడు ట్వైలైట్, వ్యాంపైర్ నవల్ చాలా ఫేమస్ అయింది. ఇట్స్ వెరీ రొమాంటిక్ నవల్. సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ సోషల్లీ యాక్సెప్టబుల్ పాన్, రైట్? సితారా బుక్ చదువుంటారు, అప్పుడులో వచ్చేది సితారా, దానిలో ఒక ఎడిషన్లో ఒక పేజ్లో వచ్చేది. సో సమ్ సెక్షువల్ కంటెంట్ ఉండే, సెక్షువల్ జోక్స్, సెక్షువల్ కామెడీ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు పాన్. సో ఎనీథింగ్ విచ్ గివ్స్ యూ ఎ సెక్షువల్ అరౌజల్ ఫ్రమ్ టెక్స్ట్, ఎనీథింగ్, ఆడియో, వీడియో, దేంట్లో అయినా, ఇట్స్ నాట్ జస్ట్ అ వెబ్సైట్, ఇట్స్ పార్నోగ్రఫీ. సో ఇఫ్ యూ కన్సిడర్ దాట్ యాజ్ పార్నోగ్రఫీ, 90% మనం అందరం somewhere we are exposed to pornography. And if you take porn addiction per se, 10 to 20% of the world population is addicted into porn. Okay. And if you take porn usage, it's humongous. And if you see, 40% of the internet trafficking is because of downloads from porn websites, which is highest than Netflix, Prime, Google and your YouTube. 40% of the internet trafficking. Exactly. Right. సార్ ప్రైమరీ ఆస్పెక్ట్లో చూసుకున్నా ఒక 10 years బ్యాక్ చూస్తే ఎక్కువ మంది పోన్ ఇవన్నీ చూస్తున్నారా లేదా అనేది ఎవరు తెలియదు. బట్ ఈ రోజున్న యాక్సెస్లో చూస్తే లావిష్గా పెరిగింది, మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ద్వారా కూడా కనిపిస్తుంది. సో అప్పటికి ఇప్పటికి ఇంత డిస్క్రిమినేషన్, ఇంత గ్రోత్ ఎలా వస్తుంది? ఇట్స్ ఆల్ యాక్సెస్ అండి. యాక్సెస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్. సో ఏం జరిగిందంటే, ఇంతకు ముందు లాస్ట్ ఎప్పుడో చూసుకుంటే కామసూత్ర, తర్వాత సిడీస్, తర్వాత పాన్ వెబ్సైట్, తర్వాత క్లిప్స్, తర్వాత ఇది, అంటే ఏదేదో ఎక్కడో చాలా రేర్గా ఎవరో అందరు ఫ్రెండ్స్ కలిసి ఏదో చూసాడు, ఒక సాంగ్ చూసాడు, ఏదో ఒకటి.
ఇప్పుడు ఇట్ బికేమ్ అడ్వాన్స్డ్. ఒక ఫింగర్ టిప్లో మీరు వరల్డ్లో ఏ వెబ్సైట్ కన్నా వెళ్తున్నారు, ఏ యాప్ కన్నా వెళ్తున్నారు, ఏ అమ్మాయితో అయినా మాట్లాడుతున్నారు. బికాస్ ఆఫ్ దిస్ డేటింగ్ యాప్స్ అండ్ వీడియో చాట్ యాప్స్లో వల్ల ఏమైంది, వర్చువల్ సెక్స్. యూ కెన్ డూ సెక్స్ విత్ ఎనీవన్ ఆన్ దిస్ ఎర్త్ సిట్టింగ్ హియర్. అండ్ రీసెంట్గా ఏఐతో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఇమేజ్. నీకు నచ్చిన ఇమేజ్లో క్రియేట్ చేసుకొని దాంతో నువ్వు వర్చువల్ సెక్స్తో కూడా సాటిస్ఫై అవ్వచ్చు. అలాంటి యాప్స్ కూడా వస్తున్నాయి. See, I'm not talking AI is bad. AI is wonderful. Okay. It's future. How we are using? It's future. It is advancement. It is needed. And medical AI కూడా చాలా అడ్వాన్స్ అవుతుంది. So as I always say, technology, AI, ఇవన్నీ part and parcel and very important to our life. But it's only the regulations and how we balance and how we use it comes into consideration. మీరు ఏ గురించి ఇంత చెప్పారు కదా, 2025లో కేస్ స్టడీ చూశాను ఫ్లోరిడాలో. ఒక అబ్బాయి ఏఐతో అడిక్ట్ అయిపోయి ఏఐతో చాట్ చేసుకుంటూ ఇంకా ఫ్యామిలీకి దూరం అయిపోయి ఎండ్ ఆఫ్ ద డే సూసైడ్ చేసుకున్నాడు. Yes అండి. సో he was a 14 years boy, Florida, వెరీ ఇంటెలిజెంట్ బాయ్. వాళ్ళ మదర్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్కూల్కి సరిగ్గా వెళ్ళట్లేదు, రూమ్లోనే ఉంటున్నాడు, ఫోన్ యూసేజ్ చేస్తున్నాడు. ఫైనల్లీ హీ అటెంప్టెడ్ సూసైడ్ అండ్ కమిటెడ్ సూసైడ్ అండ్ హీ డైడ్. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే హీ వాజ్ లిటిల్ బిట్ డిప్రెస్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఏఐఏ కంప్లీట్ తప్పు అని, వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ థింగ్స్, బట్ అక్కడ క్లెయిమ్ అయింది ఏంటి అంటే ఏఐతో తను కంటిన్యూస్ రిలేషన్షిప్లో ఉన్నాడు. ఏఐలో ఒక క్యారెక్టర్ క్రియేట్ అయ్యింది విచ్ వాజ్ సపోర్టింగ్ హిమ్, ఎట్ ద సేమ్ టైమ్ లవింగ్ హిమ్, గాట్ అన్ ఎఫెక్షన్ అండ్ ఎమోషన్. దేవర్ సిచ్యువేషన్స్ వేర్ వాళ్ళు గొడవ పడేవాళ్ళు, బ్రేకప్ లాగా వచ్చేది, లవ్ ఇష్యూస్ వచ్చేవి. దేవర్ టాకింగ్ అబౌట్ సెక్షువల్ యాక్టివిటీ అండ్ ఎవ్రీథింగ్. సో ఇన్ డెప్త్ ఆఫ్ రిలేషన్ విత్ దాట్, అండ్ what we don't know exactly what happened, but he committed suicide. And immediately వాళ్ళ మదర్కి ఇది ఎప్పుడైతే తెలిసిందో she filed a case and now it is running and probably the companies are getting ready to give compensation because there should be a regulation కదండి. AI ఇప్పుడు మీరు 5th class వాడికి ఇస్తే సేమ్, 8th class వాడికి ఇస్తే సేమ్, 18 years వాడికి ఇస్తే సేమ్, 30-50 years వాడికి ఇస్తే there should be age limit, what content should be displayed, what is this. I think they are regulating because this is a newer advancement. As the time goes on, things will definitely change and some permissions, regulations, age permission, that was the code. Until she claimed that how below 18 years minor boy can use a AI blot where a sexual content and porn content or something which is revealed, and also some hints of suicide were also given and suggested by the AI. AI itself suggested, ఇంపించింది. Yes. సార్ బేసిక్గా ఇవన్నీ అడిక్షన్స్ అనుకుందాం. అడిక్షన్ సైడ్ పార్ట్ చూసుకుంటే ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి మూవీలో హీరో ఒక లవ్ డిప్రెషన్లో కనిపిస్తాడు, బట్ హీఈస్ ఇంటెలిజెంట్, డైలీ యాక్టివిటీ అంతా చేస్తుంటాడు. ఒక స్టేజ్కి వచ్చేసరికి హీ వాంట్ టు స్టాప్ ఆల్కహాల్. సరే అని చెప్పేసి వెళ్తాడు, ఓపెన్ చేస్తాడు మిర్రర్, ఆల్కహాల్ కనిపిస్తుంది, ఫేడ్ అవుట్ అయిపోతారు, ఫ్లాష్ పడితే మళ్ళీ ఆల్కహాల్ తాగింటాడు. ఏంటిది అంటే లైక్ హౌ కెన్ అంటే పర్సన్ దాన్ని ఓవర్కమ్ చేయలేడా? అది చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ రెడ్డి సినిమాలో చూస్తే ఇట్ ఈస్ మోర్ ఇంటెన్స్ లవ్, దట్ ఎఫెక్షన్, దట్ బాండింగ్, దట్ యాటిట్యూడ్ ఆఫ్ ద హీరో, దట్ అడ్రినలిన్ రష్, దట్ ఎవ్రీథింగ్ వాస్ చాలా బాగా చూపించారు. దాని తర్వాత బికాస్ ఆఫ్ ద ట్రామా that leaded him to addictions, over drinking and everything. See, always I say trauma is very closely related to addictions. And addictions lo okkasari addiction ochindana, I said withdrawal symptoms, brain changes, loneliness, trauma, depression, ivanni kuda malli aa substance తీసుకునేలా చేస్తాయి. And withdrawal symptoms are so painful in కొన్ని స్టేజెస్లో ఏమవుతుందంటే జస్ట్ నేను ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ని తగ్గించుకోవడానికి తాగుతాను. అండ్ నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం అందరం స్టాఫ్ ఇక్కడ పాడ్కాస్ట్ చేసే వాళ్ళందరం సహారా డెజర్ట్లో వదిలేశారు, రైట్? బ్యాగ్ లేదు, ఫోన్ లేదు, ఏమీ లేదు. 3 days అయింది, వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఎండిపోయాం, డీహైడ్రేట్ అయిపోయాం, వీక్ అయిపోయాం, ఎవ్రీథింగ్, వీఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్, డీహైడ్రేషన్, థర్స్టీ అనిపిస్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ నియర్ డెత్ లాగా 4-5 days అవుతుంది, ఫుడ్ లేదు, ఏం లేదు, కంప్లీట్లీ కన్ఫ్యూజ్ స్టేషన్లకు వచ్చేసాం. సడన్గా మీకు ఆ డెజర్ట్లో ఒక వాటర్ బాటిల్ కనిపించింది అనుకోండి, చాలా చల్ల వాటర్ బాటిల్. మనం 10 మంది ఉన్నాం స్టాఫ్, 10 మంది అక్కడికి వెళ్ళి నిలబడ్డాం. సడన్గా ఒక ఏంజిల్ లాగా వచ్చి
ఈ బాటిల్ ముట్టుకుంటే నీ వాచ్ పోతుంది, మనీ పోతుంది, ఇల్లు పోతుంది, కారు పోతుంది, లేకపోతే నీ జాబ్ పోతుంది, డిఫరెంట్ థింగ్స్ చెప్పారు. ఈ బాటిల్ ఓపెన్ చేసి వాటర్ తాగుతారా? కంపల్సరీ తాగాలి, నో చాయిస్ అక్కడ. ఎందుకు అంటే ఇది అందరం తాగుతాం. ఎందుకంటే అక్కడ మనకి వేరే విషయాలన్నీ అవసరం లేదు. ఫస్ట్ ఇస్ సర్వైవల్. నేను ఈ వాటర్ తాగితేనే సర్వైవ్ అవుతాను. సో నేను ఫస్ట్లో చెప్పా, డోపమిన్ ఈజ్ అ కెమికల్ ఫర్ ప్లెజర్, రివార్డ్, మోటివేషన్, మూమెంట్, డిక్రీజింగ్ పెయిన్, అట్ ద సేమ్ టైమ్ సర్వైవల్. సో ఈ డోపమిన్ లోబ్ అడిక్షన్స్లో హైజాక్ అవ్వడం వల్ల వాళ్ళకి సబ్స్టెన్స్ సర్వైవల్ అవుతుంది. అది లేకపోతే నేను బతకలేను అనే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ దెమ్. మనం అనేచ్చు ఈజీగా మానేయచ్చు కదా, మారిపోవచ్చు కదా తాగుబోతని. ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ ఫర్ ద క్లయింట్. ఇంత ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. సో ఒక్కసారి ఈ అడిక్షన్ నుంచి బయటకు వచ్చాక మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తారు, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ ట్రీట్మెంట్లో ఏంటి అంటే దే కమ్ విత్ లాట్ ఆఫ్ స్టిగ్మా, డిస్క్రిమినేషన్. రావాలంటే భయపడుతూ వస్తారు, రైట్? సో వాళ్ళతో మోర్ టైం స్పెండ్ చేయడం, మంచిగా మాట్లాడడం, సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఎంపథెటిక్ ఎన్వైర్న్మెంట్ చేయడం, నాన్ జడ్జిమెంటల్గా ఉండడం, అట్ ద సేమ్ టైం ఎ డీటెయిల్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద క్లయింట్, హిస్టరీ తీసుకొని మెడికల్ ఇష్యూస్ అన్నీ రూల్ అవుట్ చేసి, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఈసీజీ, యూరిన్ టెస్ట్లు ఇవన్నీ చేసి డీటెయిల్ వర్కప్ చేస్తూ వాళ్ళ సైకియాట్రిక్ కోమార్బిడిటీస్, బికాస్ అడిక్షన్ ఉంటే డిప్రెషన్, యాంగ్జైటీ ఉంది, డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటే మళ్ళీ అడిక్షన్ ఉంది, బోత్ ఆర్ వైస్ వర్సా. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ పెయిన్ఫుల్ ఏం చెప్పా, విత్డ్రాల్ సిమ్టమ్స్. వాళ్ళకి ఆ డ్రగ్ నుంచి లేదా ఆల్కహాల్ నుంచి వచ్చిన విత్డ్రాల్ సిమ్టమ్స్ని మనము తగ్గించగలిగితే సక్సెస్ఫుల్గా, విత్డ్రాల్ సిమ్టమ్స్ ఫస్ట్ 2-3 డేసే ఉంటాయి మేజర్గా. ఆ 2-3 డేస్ వాళ్ళని కామ్ చేసి బెటర్ చేస్తే దే విల్ కోఆపరేట్ ఫర్ యూ ఫర్ ద ట్రీట్మెంట్. సో ఆఫ్టర్ దట్ కమ్స్ అవర్ అదర్ మెడికల్ మేనేజ్మెంట్, సపోర్టివ్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్, మల్టీవిటమిన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కౌన్సిలింగ్, దాని తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్, దాని తర్వాత కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్, ఆఫ్టర్ డిశ్చార్జ్ ప్లాన్. సో ద మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో హోలిస్టిక్ ట్రీట్మెంట్ చేస్తే మనకు డెఫినెట్లీ అడిక్షన్స్లో వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ ఈ అడిక్షన్స్ చూస్తే హ్యూమన్ ఎవల్యూషన్, మ్యాన్ కైండ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటారు? అది నేను చెప్పాను కదా, హ్యూమన్ ఫస్ట్లో మన అర్లీ మ్యాన్ పుట్టినప్పుడు అవును మనం ఒక స్కేర్ సిటీలో ఉన్నాం. మనకు ఫుడ్ లేదు, వాటర్ లేదు, షెల్టర్ లేదు. అప్పుడు దేవుడు కానీ, ఏంజిల్ కానీ, బిగ్ బ్యాంగ్ థియరీ కానీ, వాట్ ఎవర్ యూ థింక్, ఏం చెప్పాయి అంటే నువ్వు సర్వైవ్ అవ్వాలి అంటే నువ్వు కొన్ని థింగ్స్ని రిపీట్ చేయాలి. అవి ఏంటవి? ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్, షెల్టర్. సో ఈ ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్ బేసిక్ థింగ్స్ కోసం ఎప్పుడైతే తీసుకుంటే డోపమిన్ ఇంక్రీజ్ అవుతుంది బ్రెయిన్లో. సో డోపమిన్ ఇంక్రీజ్ అవుతే నేను ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్ని రిపీట్ చేసేవాడిని. కానీ అప్పుడు డిఫరెన్స్ ఏంటి? డోపమిన్ అనేది నాకు ఇట్లాంటి వచ్చేది కాదు. ఒక యాపిల్ తినాలన్నా నేను వెళ్ళాలి, చెట్టు ఎక్కాలి, తెంపాలి, కొయ్యాలి, తినాలి, చాప పట్టాలంటే వెళ్ళాలి, వలెయ్యాలి, తీసుకురావాలి, వంట. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ pain, then pleasure. Exactly. Our brain is made for that. Everything which gives you pain first, then pleasure is very good. Okay. That is the real dopamine. కానీ ఇప్పుడు మనం రివర్స్లో చేస్తున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ డోపమిన్. ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ ప్లెజర్, తర్వాత పెయిన్. దట్స్ వై అడిక్షన్స్ ఆర్ కాల్డ్, ఇట్ స్టార్ట్స్ విత్ ప్లెజర్, ఎండ్స్ విత్ పెయిన్. దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి అడిక్షన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ కెనాబిస్ ఇంత అడిక్షన్ అనుకున్నాం కదా. సో ఒక మౌంటైన్ పైన మంచి కెనాబిస్ చెట్టు పెంచండి. ఓకే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అవుట్ ఆఫ్ బౌండరీ. మంచి కెనాబిస్ చెట్టు పెంచండి. ఆ కొండ ఎక్కాలంటే 10 కిలోమీటర్స్ నడవాలి, కొండ దిగాలంటే 10 కిలోమీటర్స్ నడవాలి. అవును, రైట్? కెనాబిస్ కింద దొరికితే ఎవరైనా తీసుకుంటారు, స్మోక్ చేస్తారు. కానీ రోజు ఒక 100 మందిని ఆ కొండ ఎక్కి కెనాబిస్ మళ్ళీ నువ్వు దిగిన తర్వాత స్మోక్ చేయాలి అంటే వాళ్ళు 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అప్ అండ్ డౌన్. సో అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ దెర్ ఇస్ పెయిన్, ఎగ్జాక్ట్లీ, దెన్ డెఫినెట్లీ ఈస్ గెటింగ్ ప్లెజర్. కానీ ద అడిక్షన్ విల్ కమ్ డౌన్. ఎందుకంటే పీపుల్ కి ఫస్ట్ పెయిన్ అవసరం లేదు. వి వాంట్ ఫాస్ట్, మోర్ ఈజీ, ఇమీడియట్. అందుకే ఎక్సర్సైజ్ ఫస్ట్ పెయిన్, దాని తర్వాత ప్లెజర్. ఏదైనా అచీవ్మెంట్స్ ఫస్ట్ బాగా కష్టపడతారు, రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ పెయిన్, తర్వాత ప్లెజర్. సెక్స్ చాలా ఎమోషన్స్ ఇంక్లూడింగ్ ఎనర్జీ అంతా టైం స్పెండ్ చేస్తే
ఫస్ట్ పెయిన్, తర్వాత ప్లెజర్. కానీ ఇఫ్ యూ సీ పాన్, డ్రగ్స్ ఇవన్నీ, ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ ప్లెజర్, తర్వాత పెయిన్. బట్ అంటే లైక్ ఆల్మోస్ట్ ఎంతో మందితో ఇంటరాక్ట్ ఉంటారు పేషెంట్స్తో, డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా వింటుంటారు. సో యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ సీనియర్ సైకియాట్రిస్ట్, మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ ఎలాంటి ఫార్మ్స్ తీసుకొస్తే సొసైటీ ఇంకా డెవలప్ అవుతుంది, వీటికి ఒక కంట్రోల్ వస్తుంది అంటారు? యా, సి లాస్ట్ 10 years నేను చూస్తే గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్లీ. ఇండియా, like throughout the world. So if you say Modi, August 15, 2020, Nasha Mukt Bharat Abhiyan. So it's a super program, drug free India చేద్దామని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఇట్ ప్లేస్ రోల్ ఇన్ సప్లై రిడక్షన్, ప్రివెన్షన్, early detection of addictions, treatment of addictions, starting new de-addiction centers, and also harm reductions. Harm reductions అంటే ఆల్రెడీ హామ్లో ఉన్న వాళ్ళని హామ్ తగ్గియడం, లైక్ ఓఎస్టీ ప్రోగ్రామ్స్, నీడిల్ సిరింజ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ. సో దిట్ ఇస్ గ్రోయింగ్ ఎ వెరీ గుడ్ థింగ్. అట్ ద సేమ్ టైం మన దగ్గర చూసే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మన టాస్క్ ఫోర్స్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో హ్యాస్ డన్ వండర్ఫుల్ థింగ్స్ టు స్టాప్ ది సప్లై ఆఫ్ కెనాబిస్ ఇన్ తెలంగాణ. అండ్ నౌ మన రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా దాన్ని ఇంకా కొద్దిగా ఈగిల్ అని సపరేట్, ఈగిల్ అనేది Elite Action Group for Drug Law and Enforcement. So these like task force కానీ, యాంటీ నార్కోటిక్స్ కానీ, ఈగిల్ టీమ్ కానీ, they're doing wonderful things. The best thing ఏం జరిగింది తెలుసా అండి? డీక్రిమినలైజేషన్, పనిష్మెంట్ ఇవ్వకుండా సపోర్ట్ సిస్టమ్కి వాళ్ళని డైవర్ట్ చేస్తూ, ఇప్పుడు మాకు అన్ని కేసెస్ ఎన్డీపీఎస్ నుంచి కానీ, ఏదన్నా cannabis consumers, not peddlers, consumers నుంచి కానీ, they're diverting them to support system. That's the best part. They're taking counseling, they're taking treatment, and they're getting better. So decriminalization, so always says that support is always better than punishment. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, మీరు గవర్నమెంట్ గురించి అడిగారు, పాలసీస్ ఇవన్నీ. నాకు ఎప్పటి నుంచో when I'm inclined towards addiction, I was reading lot of books. Portugal has introduced a very good policy అండి. వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే అన్ని డ్రగ్స్ని డీక్రిమినలైజ్ చేశారు. ఆల్ డ్రగ్స్ ఆర్ డీక్రిమినలైజ్డ్, రైట్? దట్ డజంట్ మీన్ ఇట్స్ లీగల్. దే డీక్రిమినలైజ్ డ్రగ్ యూస్. తర్వాత ఏం చేశారంటే ఈ డ్రగ్ సబ్స్టెన్స్ యూస్ని పట్టుకోవడానికి కానీ, టెస్టింగ్కి కానీ, జైల్లో పెట్టడం కానీ, అడ్వకేట్స్కి కానీ, లాకి కానీ ఎంత డబ్బు వాళ్ళు యూజ్ చేశారో దాంట్లో వచ్చే రెవెన్యూ అంతా వాళ్ళు ట్రీట్మెంట్కి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దే డైవర్టెడ్ దట్ మనీ టు దిస్, అండ్ ఆల్సో దే డిడ్ వన్ బ్యూటిఫుల్ థింగ్. సి అడిక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ డిస్కనెక్ట్ అండి. అడిక్షన్ రాగానే ఏమవుతుంది? యూఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్ టు సెల్ఫ్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ ఎవ్రీథింగ్, యువర్ జాబ్, అన్నీ. సో వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ దిస్ కనెక్టివిటీ ప్రోగ్రామ్. ఆఫ్టర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఎ డి-అడిక్షన్ సెంటర్, దే created jobs for people doing substance use. Okay. Free jobs. And they gave micro loans. వాళ్ళేమి ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు, రీపే చేయాలి, మైక్రో లోన్స్ టు డూ దే బిజినెస్. సో దిస్ ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ ద డ్రగ్ రిలేటెడ్ బర్డన్ని పోర్చుగల్లో తగ్గించింది. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం ఇండియాలో కానీ, మన ఇండియా వాంట్ టు బీ బెటర్ కానీ, ఇఫ్ ఇట్ దిస్ ఐ ఫీల్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఐడియా. పాలసీస్ ఇన్ గవర్నమెంట్ లిటిల్ బిట్ చేంజ్ అవ్వాలి. వీఆర్ బీయింగ్ డూయింగ్ వండర్ఫుల్. నేను అదే చెప్తున్నా, మన హైయెస్ట్ రెవెన్యూ తెలంగాణ కానీ ఏ స్టేట్లో చూసుకుంటే ఆల్కహాల్, లిక్కర్ అండ్ టొబాకో, రైట్? దీంట్లో నుంచి ఒక 20% ఆఫ్ ద రెవెన్యూ మనం, అది అడిక్షనే, అది లీగల్ అడిక్షన్. ఆ 20% ఆఫ్ ద రెవెన్యూని ఈ సబ్స్టెన్స్ యూస్ డిజార్డర్స్ ట్రీట్మెంట్కి కానీ, వీళ్ళ జాబ్స్కి కానీ, వీళ్ళ ఫ్యామిలీస్కి కానీ యూస్ చేస్తే ఇట్ వుడ్ బి వండర్ఫుల్ అండి. కరెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, బ్రేకింగ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్. అండ్ గవర్నమెంట్లో కూడా స్టిగ్మా, డిస్క్రిమినేషన్ తగ్గాలి. అట్ ద సేమ్ టైమ్, వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ బికాస్ యు నో దెర్ ఇస్ నో ఇన్సూరెన్స్ పాలసీ త్రూ అవుట్ ద వరల్డ్ ఫర్ అడిక్షన్స్. ఓకే. వై? హార్ట్ డిజీజ్కి ఇస్తున్నారు, దీనికి ఇస్తున్నారు, దానికి ఇస్తున్నారు, మరి అడిక్షన్కి ఇవ్వడానికి ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఎ డిజీజ్. True. So I feel in future, if everything goes well, addictions ki insurance vaste, it would be very good. బట్ అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్. సో ఓవరాల్గా ఇంత ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ ఎంతో మందిని చూస్తుంటారు. సో మీకు కూడా సెల్ఫ్గా చాలా అర్థమవుతుంటాయి వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ ఐఎమ్ డీలింగ్ విత్ అని. సో మీరు మా ఆడియన్స్కి కానీ, యంగ్ జనరేషన్ కానీ, వాట్ కైండ్ ఆఫ్ సజెషన్ యూ వాంట్ టు సజెస్ట్? సో నేను ఒకటే చెప్తానండి, వీఆర్ స్పెండింగ్ టైమ్ అండ్ ఎనర్జీ ఆన్ ఓన్లీ వెల్త్. నాకు ఇంత స్థలం ఉంది, కోకోపేట్లు ఇది ఉంది, ఫ్లాట్ ఉంది, కార్ ఉంది, ఇది. వీఆర్ స్పెండింగ్ మోర్ ఆన్ వెల్త్. నౌ ద ట్రెండ్ షుడ్ చేంజ్. వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్,
and energy on health, mental and physical health. అవును. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక పర్సన్కి ఫస్ట్ ఇస్ సెల్ఫ్, నెక్స్ట్ ఇస్ ఫ్యామిలీ, నెక్స్ట్ ఇస్ సోషల్ ఇంటరాక్షన్స్, అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, అవును. సొసైటీకి కొద్ది హెల్ప్ చేయాలి, అంటే కమ్యూనిటీ వర్క్ చేయాలి, సమ్ అమౌంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉండాలి. అండ్ ద లాస్ట్ వైటల్ థింగ్ మీరు నేను అందరం ఇగ్నోర్ చేసేది స్లీప్. I feel the richest man on this earth is a person who sleeps for 7 hours happily. గ్రేట్ థింగ్ సార్. సో నేను సబ్స్టెన్స్ యూస్కి చెప్తే దిస్ లాట్ ఆఫ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, ఐ అండర్స్టాండ్, బట్ దెర్ ఇస్ ఎవిడెన్స్, సపోర్ట్, ట్రీట్మెంట్ ఫర్ అడిక్షన్స్, అండ్ యు ఆర్ నాట్ అలోన్. వి లవ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం తీసుకొని చాలా విషయాలు ఇంత ఓపెన్గా షేర్ చేసినందుకు. సో ఈ ఇంటర్వ్యూ చూసాక అడిక్షన్స్ పట్ల సార్ చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.